దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రించు. హల్లెలూయా. చాలా సంతోషి రాత్రికాల సమయంలో మీ మధ్య నేను ఉండడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నేనేమైనానది కేవలం దేవుని కృప మాత్రమే, అతిశయ కారణం ఏం లేదు. దేవుడే నేను పొందుకోబోతున్నా ఉంటున్న ప్రతి పరిస్థితికి కారణం. కనుక సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకు మాత్రమే చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ రావడానికి యాక్చువల్గా బయట జరగవలసిన మీటింగ్స్ కానీ మందిరంలో జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుని యొక్క కార్యాలు ఇక్కడ గొప్పగా జరగబోతున్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ చెప్పండి. ఆహ్వానించిన దైవజనులు జాన్ మోజెస్ గారికి, ఎస్తరమ్మ గారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వారు కలిగిన ఆశను దేవుడు తృప్తిపరచును గాక. అలాగే అనేక మంది దైవజనుల సమూహం ఉన్నారు, వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులందరికీ, పెద్దలకి, అలాగే సంఘం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారా? ఎంత బాగున్నారు ఒకసారి చూపించి చెప్పండి. ఎంత బాగున్నారు మీరు? చూపించి చెప్పండి. ఏం చూపించకుండా చెప్పండి. పిల్ల చూపిపోతే అసలు బాగోలేదు అనుకుంటే నేను ఎంత బాగున్నారు. ఎంతైతే ఇంతే చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇంతైతే ఇంతనండి, ఇంతైతే ఇంతనండి, ఇంతైతే సరే. ఎంత బాగున్నారు మీరు చెప్పండి. చాలా కాదు, నువ్వు చూపించి చెప్పాలి నాకు. నేను ఐఎమ్ యాక్షన్ అనమాట, యాక్షన్ పాస్టర్ నేను. అర్థం, నాకు యాక్షన్ కావాలా. చెప్పండి ఎంత బాగున్నారు అమ్మా. ఎంత బాగున్నావు నువ్వు. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. ఎంత బాగున్నా బాగోకపోయినా మనమున్నది దేవుని సన్నిధి. నిశ్చయంగా దేవుడు సమస్తాన్ని మేలు కొరకు మలచును గాక. ఎక్కడికైనా అడుగు పెడితే ఆ ముందు ఆ తర్వాత మారిపోవాలి, కంప్లీట్ గా ఉన్న వారందరూ దీవించబడాలి అన్నట్లుగా నేను ప్రార్థించి, ఉపవసించి, ఆలోచించి మరి నేను డేట్ని ఇస్తాను. ఒక దినం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాడు, అలా ఇస్తాను. ఎందుకంటే దేవుని మహిమ కార్యాలు జరగాలి, సమయం వృధా కాకూడదు. ఉన్న సమయం మరలా ఇక్కడికి రావాలంటే ఎన్ని ప్లాన్లు వేయాలి, ఎంత ప్రయాణం చేయాలి, ఎన్నో చేయాలి. ఎందుకు ఒకసారి అభిరాజపాలెం వచ్చి అభిరాజపాలెంలో ఏసు దెబ్బ ఎలా ఉంటుందో సైతన్ గడి చూడాలి. ఒక్కడామే నల్ల హల్లెలూయా. ఎవడు చూడాలి దేవుని దెబ్బ? గట్టిగానండి హల్లెలూయా. దేవుడు మీ కొరకు విడుదల చేసే మాట మీ చరిత్రను తిరగరాయబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేనించండి. ఇప్పుడు ఒక వాడలో జరిగిన ఒక విషయాన్ని రాత్రి మీతో ప్రవచనాత్మక పంచుకుంటాను. ఒక వాడలో జరిగిన విషయం అనండి ఒకసారి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఒక వాడలో జరిగిన విషయం చెప్పండి గట్టిగా. ఆ వాడలో జరిగిన విషయాన్ని నేను ఈ రాత్రి మీతో పంచుకుంటాను. ఆ వాడలో 276 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఈ 276 మంది ఆ వాడ ఎక్కిన తర్వాత ఆ వాడ ఒక ప్రాంతం వెళ్ళడానికి ప్రయాణమై వెళ్తుంది. ఆ వాడలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు పౌలు. చెప్పండి. ఈ పౌలు అనే దైవజనుడు ఆ వాడలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఏ పరిస్థితుల మధ్య వాడలో ఉన్నాడు? ఏ సిచ్యువేషన్ మధ్య వాడలో ఉన్నాడు అంటే ఆ దైవజనుడు సంఖ్యలతో ఉన్నాడు. ఆ దైవజనుడు సైనికుల మధ్యలో ఉన్నాడు. ఆ దైవజనుడు నలిగిపోతున్న పరిస్థితుల మధ్య ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా, ఇక చెప్పాలి అంటే అప్పటికే ఆ వాడలో ఇంకొక ప్రయాణానికి ముందుగా ఆ దైవజనుడు పలు కోర్టుల్లో, పలు న్యాయస్థానాల్లో పెద్దల మధ్య, అధికారుల మధ్య ఒక దోషిగా అతనిని చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తే అతడు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితుల మధ్య అంతకుముందు నెలలలో, అంతకుముందు దినాలలో చాలా చోట్ల దైవజనుడు నిలబడిన వాడుగా ఉన్నాడు. సో ఆ దైవజనుడు ఆ వాడలో ఉన్న 276 మంది కూడా ప్రయాణమై ఇటలీ వెళ్ళాలనుకుంటున్నారు. చెప్పండి గట్టిగా ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ ఇటలీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆ వాడలో ఉన్న వారందరూ వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా ఆ వాడలో ఉన్న ఆ దైవజనుడిని ఎవరైతే పట్టుకొని తీసుకుని వెళ్తున్నారో, ఆ దైవజనుడిని ఎవరైతే నడిపించుతున్నారో ఆ శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి,
ఆ అధిపతి, ఆ పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ఆ పోలీస్ ఆఫీసర్ ఈ దైవజనుడిని చూడగానే దయ పుట్టి ఈ దైవజనుడి మీద దయగా ఉండి ఈ దైవజనుడికి కొంచెం ఫేవర్ రిలీజ్ చేసి ఫేవర్ గా పనిచేయడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించి వెళ్ళిపోతున్న సమయంలో సడన్ గా ఆ వార్డు మీద విపరీతమైన ఎదురుగాలి పుట్టింది. ఏ గాలి చెప్పండి? ఈ ఈ ఈ మాటలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయములో మొదటి వచనంలో, 4వ వచనంలో, 7వ వచనంలో, కొన్ని మాటలు 8వ వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఆ మాటలు నేను మీతో పంచుకుంటాను. మొదటి వచనం ఏంటంటే, మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు. ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం అయింది చెప్పండి? అందరు చెప్పాలా? సో ఇటలీ వెళ్ళాలి అని నిర్ణయం అయినప్పుడు శతాధిపతి అయిన యూలి అనే వారికి అప్పగించారు. ఆ శతాధిపతి వీరిని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్తుండగా 3వ వచనంలో ఆ యూలికి పౌలు మీద దయ పుట్టింది. తర్వాత 4వ వచనంలో అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున ఏమొచ్చినాయి చెప్పండి? ఎదురుగాలులు వస్తున్నాయి. ఇప్పుడు ఎదురుగాలి వచ్చినప్పుడు ఒకరి మీద పడిందా, ఇద్దరి మీద పడిందా అంటే దాదాపుగా ఈ ఎదురుగాలి వలన వాడలో ఉన్న 276 మందికి కూడా నష్టము కలిగే ఒక గాలి అందరి మీదకి వచ్చింది. ఈ గాలి ఎప్పుడైతే ఎదురుగాలి వచ్చిందో అక్కడ చూడండి, వారు 7వ వచనం రాయబడి ఉంటుంది, అనేక దినాలు మెల్లగా నడిచిందంట. వాడ ఎలా నడిచింది చెప్పండి? ఎదురుగాలి తాకడం వల్ల ఎలా నడిచింది? మెల్లగా నడిచింది. మెల్లగా నడిచి పక్కన రాయబడింది, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకుందున క్రేతు చాటున సల్మోనే ధరిని వాడ నడిపించింది. ఆ వాడ మీదకి ఎదురుగాలి కొట్టింది. ఆ ఎదురుగాలి ద్వారా వాడ ప్రయాణం ఏమైంది? ఫాస్ట్ వెళ్ళే వాడ ఏమైపోయింది? స్లో అనండి ఒకసారి. స్లో అయిపోయింది. జాగ్రత్తగా వినండి. ఎదురుగాలి కొట్టడం ద్వారా మామూలు స్పీడ్ తో 60 స్పీడ్లో వెళ్ళే వాడ 30 స్పీడ్ మారిపోయింది. అంటే స్పీడ్ ఏమైపోయింది? సగం తగ్గిపోయింది. జాగ్రత్తగా స్పీడ్ తగ్గింది అనండి. ఎదురుగాలి కొట్టింది అనండి. అనండి. నాకు ఇలా చూపించానండి. నాన్న ఏం కొట్టింది? నాన్న ఎదురుగాలి కొట్టింది. దానివల్ల ఏం జరిగింది? స్పీడ్ తగ్గింది అనండి గట్టిగా. మీరు చూడండి, బాగా తుఫాన్ వచ్చింది అనుకో, బండి మీద వెళ్తున్నప్పుడు అప్పటి వరకు 100లో వెళ్ళినా గట్టి గాలి కొడుతుంటే ఫాస్ట్ వెళ్తావా, స్లో వెళ్తావా? ఎందుకు? ఆ గాలి కొట్టడం వల్ల కళ్ళు సరిగా కనబడవా, నువ్వు కూలిపోతుంటావు, బండి పడిపోయేలా ఉంటుంది. కనుక నీ బైక్ ప్రయాణం ఏమవ్వాలి? స్లో అవ్వాలి. అందుకే వర్షాలు పడినప్పుడు, తుఫాను పడినప్పుడు 100లో వెళ్ళే కారు కూడా 30లో వెళ్ళాల్సి వస్తుంది. సరిగా కనబడదు. అర్థమవుతుందా? మన మధ్యకాలంలో ఒక మీటింగ్ అశ్వర్యపేట అవతల మీటింగ్ వెళ్తున్నప్పుడు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వర్షం పడబోతుంది, వర్షంలో నువ్వు వాక్యం చెప్పేలా కనబడుతుంది అని దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తే ప్రేయర్ చేశా. ప్రభా అప్పటికి జలుబు ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నేను వర్షంలో అయితే రాత్రి వాక్యం చెప్పాలని యేసునామములో వర్షం ఆగిపోను గాక. ప్రార్థన చేసుకొని బయలుదేరిన సగం దూరం వెళ్ళక వర్షం వచ్చింది. స్తోత్రం చెప్పండి. మీటింగ్ వెళ్ళే సగం దూరంలో వర్షం వచ్చేసింది. వర్షం వస్తుంది, ఇదేం నాయన వర్షం వచ్చేసింది ప్రభా, మీటింగ్ దగ్గర మాత్రం వర్షం ఉండకూడదు అని ప్రేయర్ చేసుకున్న సమయంలో ఇంకొక దర్శనం దేవుడు నాకు చూపిస్తున్నాడు. నా కారు మీద చెట్టు పడిపోయినట్టు చూపిస్తున్నాడు. సరిపోయింది నాయన. మొన్న ఈ మధ్య కాలంలో డిసెంబర్ 28వ తారీఖున లారీ వచ్చి కారును కొట్టేస్తే 1,50,000 అయింది. ఇప్పుడు కనుక అది కనుక నా నెత్తి మీద పడిన, కారు నెత్తి మీద పడిన ఏసు రక్తమే. స్తోత్రం చెప్పరే గట్టిగా. వెండి బంగారాలు ఉన్న మినిస్ట్రీలు కాదుగా మా ఆమేనండి. మాకు కలిగినవే. హల్లెలూయా. వెండి బంగారం ఉన్న మినిస్ట్రీలు అయితే కారు మీద చెట్టు పడడం ఏంటి? పెద్ద పిడుగుపడి కారు పోయి ఇంకో కారు కొని అర్థం ఏజ్ రక్తమే చెయ్యం. కానీ నేను అనుకున్నది దేవుడు ఇచ్చింది, ఇది నష్టపోకూడదు నాయన అనుకుని మరలా ఆ యొక్క స్పిరిట్ ని బ్రేక్ చేస్తున్నాను. యేసునామములో ప్రమాదాన్ని బ్రేక్ చేస్తూ ప్రేర్ చేస్తున్నాను. సడన్ గా వెళ్ళిపోతున్నప్పుడు కనబడట్లేదు దారి. విపరీతమైన వర్షం, సిగ్నల్ లైట్లు వేసిన వెళ్తున్నా, ఏం కనబడట్లా. నా ప్రయాణం చాలా స్లోగా వెళ్తుంటే సడన్ గా నా వెళ్తుండగా ఇటు పక్క నుంచి వస్తున్న లారీ ఇటు పక్క నుంచి మీదకి వచ్చేసింది. భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక సడన్ గా అది స్పీడ్ బ్రేకర్ లా కనిపించి ఏం చేయాలో తెలియక బ్రేక్ కొడితే ఒక తాడి చెట్టు అక్కడ పడిపోయింది. సడన్ గా అమ్మా, ఆహా, నా కారు మీదకి వచ్చే తాడి చెట్టు నువ్వేనా అనుకున్నా. జస్ట్ తాడి చెట్టు ముందు ఆగిపోయా. నా ప్రయాణం నేను నిజంగా ఆ ఎదురుగాలి వల్ల స్లోగా వెళ్ళి నాకు అయినా కనబడాలి. ఆ తాడి చెట్టు నా మీద పడకుండా దేవుడు కాపాడాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వర్షం ఆగిపోయింది. వర్షం లేదు, మీటింగ్ మాత్రం ఘనంగా జరిగింది. నేను చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వర్షాలు వచ్చినప్పుడు, ఎదురుగాలులు వచ్చినప్పుడు ప్రయాణాలు ఏమవుతాయి? గట్టిగా అనాలా? స్లో అవుతుంది. వారి జర్నీ స్లో అయిపోయింది. స్లో అవ్వడమే కాదు, ఈ స్లో అయిన తర్వాత 7వ వచనం తర్వాత రాయబడి ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి వచ్చింది అనండి ఒకసారి. మీరు గట్టిగా చెప్పాలి. చెప్పండి. చెప్పండి. 3 మాటలు ఏంటక్క? ఒకటి చెప్పండి. మీరు మాత్రం బాగా చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ వాళ్ళు.
నేను అనుకోండి దీవెనలన్నీ మీకే వచ్చేసేలాగా ఉన్నాయి. అల్లే నాకేదో అర్థమైపోతుంది. అల్లెలూయ. ఆయన ఎడమ చేతిలోని దీవెనలన్నీ మీకు కలుగును గాక. ఈ కుడి చేయలేం మాట్లాడలేదేటి? హల్లెలూయ. చెప్పండి అక్క. ఒకటి బాగా ఎక్కువను. రెండు దాంట్లో మాకు ఎదురుగాలు రావడం వల్ల ఏమైపోయారు? వాళ్ళు మెల్లగా అనండి స్లో అయిపోయారు. మూడు ఎంతో అమ్మయ్యా బాగా చెప్పారు అక్క. స్తోత్రం కాదు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కష్టపడాల్సి వస్తే నాలుగోది ఆ గాలంట వారిని పోనివ్వడం లేదంట. అనంటే ఆ నాలుగు మాటలు అండర్లైన్ చేశారా? నా ముఖం చూడకపోతే బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్ చూడండి ఒకసారి. 4వ వచనంలో ఎదురుగాలి అండర్లైన్ చేయండి అక్క. చేశారమ్మా. 7వ వచనంలో మెల్లగా నడిచి అండర్లైన్ చేయండి అన్న. ఆ పక్కన ఎంతో కష్టపడి అండర్లైన్ చేయండి అమ్మా. ఆ పక్కన గాలి మమ్మును పోనీయకుందున్నా 4 చేసినారా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 పరిస్థితులు ఈ ప్రాంతంలో పరిచర్యలో ఇక్కడికి వచ్చిన వారి మధ్య కలగడం నేను చూశాను. నేను యాక్చువల్గా నా మెసేజ్ ఇది కాదు. అసలు యాక్చువల్గా నా మెసేజ్ వేరు. నేను అనుకున్నది వేరు. ఒకవేళ బయట మీటింగ్ ఎట్లుంటే ఇది ఖచ్చితంగా చెప్పేవాడిని కాదు. నా మెసేజ్ వేరు, నా గాస్పెల్ వేరుగా నేను చెప్పాలి. కానీ సడన్ గా నేను పరిశుద్ధాత్మ దేవుడి సంఘం కోసం, ఈ పరిస్థితుల కోసం, ఈ కుటుంబం కోసం, ఈ దైవజనుడి కోసం నేను ప్రార్థన చేస్తుండగా సడన్ గా ఇటలీ వెళ్ళాలని ప్రయాణమైన పౌలు వాడు మీద ఎదురుగాలి కొట్టినట్లుగా ఒక ఎదురుగాలి మీ చాలా మంది యొక్క ప్రయాణాన్ని వెళ్ళవలసిన స్పీడ్తో, వెళ్ళవలసిన వేగంతో కాక మెల్లగా వెళ్ళేటట్టు చేసింది. దాని ద్వారా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడడమే కాదు, ఆ గాలి వారిని ముందుకు వెళ్ళాలన్నా సరే వెళ్ళనివ్వనట్లుగా ఒక ఎదురు గాలి, ఒక గాలి ఆ ఓడ మీద కొట్టినట్లుగా ఈ మీటింగ్ లో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ జీవితాలలో ఏ ఎదురు గాలి కొట్టడం ద్వారా మీ భవిష్యత్తు స్లో అయిపోయిందో, మీ పరిచర్య స్లో అయిపోయిందో, మీ యొక్క ఉద్యోగ వ్యవస్థలో, ఫినాన్షియల్ వ్యవస్థలో, నీ పంట పొలాలలో, నీ కుటుంబ వ్యవస్థలో స్లోగా నడిపించబడుతూ ఎంతో కష్టపడుతూ కనీసం ఆ గాలి మిమ్మల్ని పోనీనంత భయంకరమైన పరిస్థితుల మధ్య మీరు నడిపించబడుతుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. రబానాడు అర్దియాలనా. హల్లెలూయా. అంతటి పరిస్థితులు. అసలు ఈ పరిస్థితుల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బతుకుతారా చేస్తారా? ఈరోజు ఎంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎదురుకాలుల చేత ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యంలో సేవకుల మీద అత్యధికముగా సేవకుల మీద కొడుతున్నాయండి ఎదురుగాలులు. భక్తి చేస్తున్న వారి మీద కొడుతున్నాయి ఎదురుగాలులు. మందిరాలకు వస్తున్న వారి మీద కొడుతున్నాయి ఎదురుగాలులు. ప్రార్థన చేస్తున్న వారి మీద కొడుతున్నాయి. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఈ ఎదురుగాలులు ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడిన వ్యక్తుల మీద ఎదురుగాలులు రాలేదు అని చెప్పండి. ఎవరు ఉండరు. ఆమేన్ చెప్పండి. దేవుని కొరకు నిలబడిన ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా ఏమొస్తుంది చెప్పనా? ఎదురు ఏదో ఒకటి వచ్చి మన ప్రయాణాన్ని స్లో చేయాలని, ఎదురు ఏదో ఒకటి వచ్చి మన యొక్క భవిష్యత్తుని పాడు చేయాలని, ఎదురు ఏదో వచ్చి మనల్ని కష్టపడేలా చేయాలని, ఎదురు ఏదో వచ్చి మనల్ని పోనివ్వకుండా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎవరు మనకి ఎదురొచ్చేది? ఎవరు మనకి ఎదురొచ్చేది చెప్ప? ఎవరా గాలి? ఈ గాలి ఎవరు మనకి ఎదురొచ్చేది? అసలు ఈ వాడ మీదకి ఎందుకు ఈ గాలి ఎలాగొచ్చింది? ఈ వాడని ఏం చేద్దామని ఈ వాడ మీదకి ఎందుకు ఈ గాలి వచ్చిందంటే ఒక మాట చెప్పనా, ఆ వాడులో దేవుని ప్రణాళిక కలిగి, దేవుడి చేత పిలువబడి, వెలుగు చేత దర్శించబడి, దేవుడి చేత పిలువబడి ఒకనొక టైంలో దేవునికి ఎదురుగా వెళ్ళిన వ్యక్తి సైతానికి ఎదురుగా వెళ్ళడం తన జీవితాన్ని ప్రారంభించగా ఆ వ్యక్తి ఓడలో ఉన్నాడు కనుక ఆ వాడికి ఏమొచ్చిందో చెప్పనా? ఎదురు గాలి. ఆమేనండి. మామూలుగా అయితే వచ్చేది కాదు. ఒక మాట చెప్తాను నేనండి. హల్లెలూయా. 2 పాయింట్లు చెప్తా. ఒకటి, దేవునికి ఎదురుగా వెళితే దేవుడు ఒక గాలిని పంపిస్తాడు. ఆమేనండి. సైతానికి ఎదురుగా వెళ్తే సైతాను కూడా ఒక గాలిని పంపిస్తాడు అనండి. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరి కోసం నేను చెప్తున్నా? పౌలు ఒకనొక టైంలో దేవుని ఎరిగిన వాడేం కాదు, క్రీస్తుని ఎరిగిన వాడేం కాదు. బైబిల్లో క్లియర్ గా రాయబడింది. అపోస్తులు 9, 10, 11, 12 మీరు చదివినట్లయితే యేసు క్రీస్తునకు విరోధముగా, నజరేయుడైన యేసుకు విరోధంగా పనులు చేయడానికి పూనుకున్న వ్యక్తి, యేసయ్యకి వ్యతిరేకంగా వెళ్ళిన ఒక వ్యక్తి, యేసయ్యకి ఎదురెళ్ళిన వ్యక్తి. అందుకనే యేసు ప్రభు వచ్చి పౌలుతో మాట్లాడతాడు, మునుకోలుకు ఎదురుతనుట కష్టం అనండి ఒకసారి. దేనికి ఎదురుతనుట? మునుకోలుకు. మునుకోలు అంటే ఏంటి? మునుకోలు అంటే ఏంటి తెలుసా? తెలీదా? హల్లెలూయా. ఒక చెట్టు, ఒక పెద్ద బండ చెట్టు ఉందనుకోండి, వెళ్ళిపోయి కోపం వచ్చి కాలుతో ఒక తన్ని నెప్పి ఆవిడకే మరి అది
కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పనా, పిడికిలు బిగించి, నాకు బాగా అలవాటు ఉన్నట్టుంది, ఇదేదో సినిమాల్లో అట్ల ముక్కలు ఆడతారు కాబట్టి హీరో గారు ఇలా అనగానే ఏమైపోద్ది, నీకు ఎవడ అట్ల ముక్కలు ఆడతాడు. కొంతమంది గారు ఏం చేస్తారు చెప్పనా, కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చిందా ఏం చేస్తారు చెప్పనా, గోడను కొడతారు. కొంతమంది, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా, మా ఇంట్లో ఒక ఆవిడ ఉందిలే, అంటే మా చుట్టాల్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేద్దంటే, ఈ అన్నం కొండ మీద ప్లేట్ ఉంటదిగా, ప్లేట్ తీసుకొని ఎత్తుకుంటు నొప్పి ఆవిడకి. కొంతమంది ఇలాగా పత్తుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా లవ్ లో ఫెయిలియర్ అనుకో, కత్తి తీసుకొని ఏం చేస్తారు చెప్పండి, నేను కోసుకున్నాను, ఏటి ఉపయోగం లేదు అక్కడ, అనవసరంగా 4 బ్లడ్ చుక్కలు పోయినాయి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం, మునుకోలికి ఎదురుతనడం అంటే అర్థమవుతుందా, ఏది ఒక కఠినమైన ఒక బండ లేకపోతే ఒక చెట్టు లాంటి దానిని ఎదురుగా వెళ్ళి దాన్ని తన్నడం వల్ల మనకి నష్టం, కానీ దానికి ఏ మాత్రము నష్టం లేదు. అది ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఎవరికి ఎదురుగా వస్తున్నావు, నాకు ఎదురుగా వస్తున్నావు, నాకు వ్యతిరేకంగా వస్తున్నావు, నాకు విరోధంగా వస్తున్నావు సౌలా, అది నీకు అతి కష్టం. ఈరోజు చాలా మంది మాట చెప్తున్నారండి. ఈరోజు చాలా మంది భారతదేశంలో, ఆంధ్ర, తెలంగాణలో యేసయ్యకి విరోధంగా లేచిన వాళ్ళు ఉన్నారు. నజరేయుడైన యేసుకు విరోధంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీకు కూడా ఒక మాట చెప్తున్నా, ఆయనకి వ్యతిరేకంగా విరోధంగా ఎదురు తనడం నీకు చాలా కష్టం, నిలబడడం చాలా కష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. అందుకనే పౌలు చెప్తున్నాడు, పౌలు తన సాక్ష్యాల్లో ఒక చోట సాక్ష్యం చెప్తూ అంటున్నాడు, ఒక రోజు దేవుడు దిగొచ్చి 26వ అధ్యాయంలో ముందు అధ్యాయంలో రాయబడిందంట, 26వ అధ్యాయంలోనే 14వ వచనంలో రాయబడింది చూడండి. మేమందరము నేలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం, హల్లెలూయా, ఒక స్వరం ఎదురు వెళ్తున్న ఒక వ్యక్తికి ఒక స్వరం ఎదురైంది, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి స్వరం ఎదురైంది. యేసు నామములో నేను మనసారా కోరుకుంటున్నాను, ఎవరైతే క్రైస్తవ్యానికి, ఎవరైతే దేవునికి, ఎవరైతే నిజ దేవునికి, ఎవరైతే యేసుకు వ్యతిరేకంగా ఎదురుగా వెళుతున్నారో వారు ఈ స్వరాన్ని దమస్కులో వారు విన్నట్లుగా అభిరాజు పాలనలో వినుదురుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు నేను విన్నాను. ఇక్కడ కూర్చున్న దైవజనులు చెప్పమంటే చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. యేసుకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా పని చేసిన వారందరూ దేవుడి స్వరాలు వినే రోజులు రాబోతున్నాయి. ఆమేనన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దమస్కులో సౌలును దర్శించిన దేవుడు మన ఇండియాలో దర్శించడంటారా? ఆమేననండి, ఖచ్చితంగా. హల్లెలూయా. ఎదురు వెళ్ళిన ఒక వ్యక్తి అలా తనుతుంటే దేవుడు వెలుగు దిగొచ్చిన తర్వాత, తన కళ్ళు పోయిన తర్వాత వెళ్ళాక అననీయ వెళ్ళి ప్రార్థన చేసి తనకు బాప్తిస్మం ఇస్తే దేవుడు సువార్త పని కొరకు నిలబడి, ఏ వ్యక్తి అయితే యేసుకు విరోధం అయిపోయాడో అదే వ్యక్తి యేసు కొరకు పని చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. యేసుకు విరోధంగా వెళ్ళినప్పుడు వెలుగు చాపింది, యేసు కొరకు పని చేస్తున్నప్పుడు చీకటి వచ్చి చాపుతుంది. అది తేడా. వెలుగు బాగుంటుందా, చీకటి బాగుంటుందా? మీరు చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ వెలుగును దాటి ఈ పౌలు వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. ఈ వెలుగు వచ్చి ఏం చేసింది చెప్పనా, పౌలు ప్రయాణాన్ని ఆపింది. ఆమేనండి. పౌలు ఆపిందా లేదా? ఆపిందా లేదా? పౌలు ప్రయాణాన్ని మార్చింది. ఆమేనండి. ఎంత కష్టపడినా ఈ వెలుగును దాటి వెళ్ళడం ఆయనకి, ఆమేనన్నారా, అసాధ్యమైపోయింది. ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా దాటుదాం అనుకుంటే అయ్యగారి కళ్ళు ఏమైపోయినాయి, నడిపించు నావా నడి సాంద్రమున దేవా. ఇంతే. ట్రైన్లో భిక్షం ఎత్తుకునే వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతారు కదా. అయ్యగారి పని ఏమైంది తెలుసా, పాపం 23 రోజులు ఏమైపోయింది తెలుసా, కళ్ళు పోయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కళ్ళు పోయేసరికి ఎట్టేళ్ళలో అర్థం కావట్లేదు. స్వరం అంటున్నాడు, నువ్వు అదిగో తిన్నది అనబడి నాకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయి, ఏ వీధిలోకి వెళ్ళు, తిన్నది. ఎందుకంటే ఇప్పుడు తిన్నగెళ్ళలేదు కదా నువ్వు, అందుకే తిన్నది అనబడి ఒక ఈదికి వెళ్ళిపోయి తార్సు వాడని యోధాని ఒకడు ఉంటాడు, ఆడింట్లో ఉన్నాడు. ఉంటే అప్పుడు అననీయాన్ని పంపించి మాట్లాడాక కళ్ళు తెరవబడ్డాయి. తెరిచాక ఇక చూడండి, దమస్కులో ఆయన అనుకున్న మార్గంలో వెళ్ళట్లా, దేవుడు మార్గాన్ని మార్చాడు.
పరిస్థితిని మార్చాడు, ప్రయాణాన్ని మార్చాడు, మనిషిని మార్చాడు, స్థితిని మార్చాడు. తన ప్రయాణాలను నా దేవుడు ఆశ్చర్యకరంగా దేవుని రాజ్య విస్తరణకై, దేవుని పనికై, దేవుని మహిమకై, దేవుని కొరకు ఒక సాధనమైన ఒక పాత్రగా ప్రయాణము కొరకై దేవుడు తనని మార్చాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను ఒక ప్రవచించి మాట్లాడుతున్నాను. మీ ప్రయాణాలను కూడా దేవుడు మార్చబోతున్నాడు. చెప్పులు కొట్టండి. ఆయనకి మహిమకరమైన ప్రయాణాలు మీరు చేయబోతున్నారు. ఆయనకి ఇష్టమైన ప్రయాణాలు మీరు చేయబోతున్నారు. ఒక పాత్రగా వాడబడే ప్రయాణాలు మీరు చేయబోతున్నారు. మీ ద్వారా వేలాది మందికి సంతోషం తెచ్చే ప్రయాణాలు మీరు చేయించడానికి నా దేవుడి రాత్రి కరుణను విడుదల పరుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా దేవునికి బాధ పెట్టే ప్రయాణాలు చేసారేమో, యేసు నామములో ఈ రాత్రి నుంచి మీ ప్రయాణాలు మారునుగాక. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవునికి మహిమ తెచ్చే ప్రయాణాలు నువ్వు చెయ్యబోతున్నావు అనండి. అనండి అమ్మా, పర్లేదా అని మీరు అంటే ఏదో కట్ల నోట్లో నుంచి రాలిపోయినట్టు మాట్లాడుతున్నారా? అనండి, వేసి రక్తం చెయ్యం. హల్లెలూయా కాదాక పక్కన వాళ్ళు చెప్పు, దేవుడికి మహిమకరమైన ప్రయాణాలు చేయబోతున్నావు చెప్పండి. నా ముఖం చూస్తానండి, చెప్పు అక్కడ, చెప్పు అమ్మా, చెప్పాక మా మాటలు లేదని చెప్పండి. దేవునికి ఇష్టమైన ప్రయాణాలు చేయబోతున్నాం అనండి. నీ సొంత ప్రయాణాలు ఆగిపోబోతున్నాయి అనండి. అనండి, నీ సొంత ప్రయాణాలు ఆగిపోబోతున్నాయనండి. నీ ఇష్టమైన ప్రయాణాలు ఆగిపోబోతున్నాయనండి. లేదు, ఏ పత్రాలు పట్టుకొని కొంతమంది సేవ చేయమంటే ఉద్యోగ లెటర్లు పట్టుకొని ప్రయాణం అవుతుంటారు హైదరాబాద్. ఆడికి ఇప్పుడే ఈ రాత్రికి ఎవడైతే అట్ట వెళ్తున్నాడో ఆడి బస్సులోకి, ఆడి ట్రైన్లోకి దేవుడి స్వరం వెళ్ళును గాక. ఇప్పుడు సేవకు రావాల్సినోడు ఉద్యోగ పత్రాలు పట్టుకొని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్తే ఒప్పుకుంటాడు దేవుడు. స్తోత్రం చెప్పరే. దేవుడు కొరకు నువ్వు ప్రయాణాలు చేయాలి. దేవుని మహిమ కొరకు నువ్వు ప్రయాణాలు చేయాలి. దేవుని చిత్తంలో నువ్వు ప్రయాణాలు చేయాలి. దేవుడి ఉద్దేశంలో నువ్వు ప్రయాణాలు చేయాలి. అప్పటి వరకు దేవుని బిడ్డ కాదండి. అప్పటి వరకు దేవునికి ఇష్టమైన బిడ్డ కాదండి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో తన పాత స్థితి పోయింది, తన చీకటి స్థితి పోయింది, తన అప్పటి వరకు చూసే చూపులు పోయినాయి, అప్పటి వరకు నడిచే నడత పోయింది, అప్పటి వరకు విధానం పోయింది. తాను రక్షించబడి బాప్తిస్మం పొందుకొని బైబిల్ రాయబడింది, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల అతడు ఎవరు చెప్పండి? నూతన, ఇదిగో పాతవి గతించును సమస్తము ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నాడో తన జీవితంలో ఒక నూతన ప్రయాణం ప్రారంభించబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నాకు ఒక మాట చెప్తున్నాను, మీలో ఎవరికైనా రక్షణ లేకపోతే, బాప్తిస్మం లేకపోతే, పాప ప్రయాణాలు మీరు చేస్తుంటే, పాపం కోసం పరిగెడుతుంటే, లేకపోతే ఈ లోకం కోసం నీ చూపులు లోకాన్ని చూస్తుంటే, వ్యర్థమైన వాటిని చూస్తుంటే, ఇంకను దేవుని బిడ్డగా నువ్వు మార్చబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని బిడ్డగా ఆత్మచేత ముద్ర వేయబడాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, రక్షించబడును ఎవడు కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడు వాడు నశింపగా నిత్య జీవం పొందుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను మొదటిగా మీకు చెప్తున్నాను. ముందు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట. ఎవరికి బయటగా నువ్వు స్వస్థత కోసం ప్రార్థన చేయించుకున్నంత మాత్రం దేవుని బిడ్డవేం కాదు. నువ్వు చర్చికొచ్చి, రాజకీయ నాయకులు కూడా వస్తారు ఎలక్షన్ టైంలో, దేనికోసం? ప్రార్థన కోసం రారా? చాలా మంది అన్నిలు కూడా వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. అట్లంత మాత్రాన వాళ్ళు దేవుని కుమారులు కారు. దేవుని కుమారులు ఎప్పుడవుతారు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకుంటే వాళ్ళు ఏమవుతారు? దేవుని పిల్లలగుటకు వారికి అధికారం. ఆమేనండి, హల్లెలూయానండి, హల్లెలూయానండి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారు, ఆత్మచేత ఎవరు నడిపించబడతారు? ఆత్మ కలిగిన వాళ్ళు. ఆత్మ ఎప్పుడు వస్తుంది? బాప్తిస్మం ఉంది. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొంది. అర్థమైపోయింది మీ అందరికి? ఆమేనండి. మరి ఇన్ని తెలిసి నీకు రక్షణ పొందుకోవడానికి ఏంటంటావు? ఆ మాట అనలే. ఏంటంటావు? కొవ్వని అందాం అనుకున్నా కానీ అనలేకపోతున్నాను. స్తోత్రం చెప్పండి. కొంతమందికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? నేను చేసేది తప్పని, నేను పాపమని, నేను రక్షణ పొందుకోవడం తప్పని, ఇది దేవుడి చిత్తం కాదని తెలుసు కూడా. ఏం చేస్తారు చెప్పనా? కొంతమంది జనవరి పట్టుకొస్తా, ఎప్పుడు జనవరి పట్టుకు తీసుకుంటా, డిసెంబర్ 25కి దిగుతా, ఎక్కడికి పెళ్లికి దిగుతా, పుట్టిన రోజుకు దిగుతా, సీటు వస్తే దిగుతా, సీటు. మరి అది ఆయన దానికి దిగిరాలా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా. నువ్వు నశించిపోతున్నావు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అది నరకానికి నిన్ను తీసుకెళ్తుంది. ఆరిని అగ్నిలో నువ్వు మలమల మాడక ముందే ఘోరమైన అగ్ని, ఏడుపు, పండ్లు కొరుక్కోవడం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఆ స్థలం. అక్కడికి నువ్వు వెళ్ళక ముందే
కొంతమంది అనుకుంటారు నరకంలోకి వెళ్ళాక రక్షించబడవచ్చు అని. అట్టగే ఉండదు. నరకంలోకి వెళ్లకుండా తప్పించబడతాం, నరకంలోకి వెళ్ళాక తప్పించబడవు. అర్థమైతే ఆమెన. అందుకే నేను చెప్పేది ఏంటో చెప్పనా, నీ సొంత ప్రయాణాలు ఆపేయాలి. నీ శారీరకమైన సుఖాలను అనుభవించే నీ ప్రయాణాలు మానేయాలి. ఉద్రేకంగా నువ్వు చేసే ప్రయాణాలు మానేయాలి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రయాణాలు మానేయాలి. దేవునికి అయిష్టంగా నువ్వు చేసే ప్రయాణాలు మానేయాలి. మానకపోతే ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, మానేయాలి. నువ్వు తిన్నదండ మన వీధికి వెళ్ళి కూర్చో, నీతో మాట్లాడుతున్నాడే అతనితో ఏం మాట్లాడి చెప్పనా, నువ్వు అన్ని జనులకు ఒక సాధనం అవుతావు, ఆమేనండి. నా నిమిత్తం శ్రమలు పొందుతావు, ఆమేనండి. ప్రపంచానికి దీవెనవుతావు, ఆమేనండి. ఆ పౌలు అనే ఒక వ్యక్తి ఏమండి శారీరక రూపానికి బలహీనుడే, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత పట్టబడ్డాడో, దేవుని వెలుగు చేత పట్టబడ్డాడో, బైబిల్ ఒక పత్రికలో రాస్తాడు, నేను శారీరక రూపంగా నేను దౌర్బల్యుడనే, బలహీనుడనే, కానీ నేనేమై ఉన్నాను అది దేవుని కృప మాత్రమే. ఆ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమై నన్ను అంచెలంచెలుగా మూడవ ఆకాశం వైపుగా ఎక్కించిందంట. చప్పలు కొట్టండి. ఈ రోజు దేవుని సేవకుడిగా ప్రవచించి చెప్తున్నాను, నీ ప్రయాణాలు మార్చుకోగలిగితే, ప్రభుతో నీ ప్రయాణాలు ప్రారంభించగలిగితే, నా దేవుడు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండలను నిన్ను ఎక్కించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ఆమేనని చెప్పు. రాబాలా కడోదురాన ఆశాదలన ఆమేనండి. నీ పక్కన వారికి షేక్ నుంచి చెప్పండి, దేవునితో ప్రయాణం ప్రారంభించని చెప్పండి. చెప్పండి, ఇద్దరికి చెప్పండి, ఎవరితో ప్రయాణం ప్రారంభించాలి? నీ ప్రయాణం ఎవరితో వెళ్ళాలి? కొంచెం గట్టిగా చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. ఎందుకు నేను అడుగుతున్నా, దేవునితో వెళ్తున్నావా, దెయ్యంతో వెళ్తున్నావా? సినిమాతో వెళ్తున్నావా, సర్వశక్తిమంతుడు నేసే వెళ్తున్నావా? సీరియల్ చూస్తారు కొంతమంది, సీరియల్ అయ్యే వరకు రా చర్చికి. సీరియల్ తగలడా? మా చర్చిలో మొగల రేకులు అయ్యే వరకు వచ్చేవాళ్ళు కదా వెళ్ళాం. ఏ రేకులు? ఆ కరోనాలో తుఫాన్ వచ్చింది, లైలా తుఫాన్ ఏనండి గారు. ఆ లైలా తుఫాన్లో రేకులన్నీ ఎగిరిపోయాక అర్థమైంది వాళ్ళకి. ఏమర్థమైంది? ఒక ఆవిడ చెప్తుంది, సీరియల్ బాప్తిసం పొందుకుంది, ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తుందంట. సీరియల్ చూస్తే అప్పుడే పిల్ల పుట్టి 3 నెలల 6 నెలల పిల్ల పుట్టింది. పుడితే ఆ పిల్లకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కళ్ళు ప్రాబ్లం వచ్చేసింది, కాలు ప్రాబ్లం, అన్ని నొప్పులు వచ్చేసిన తర్వాత ఎంత ప్రార్థన చేసినా తగ్గపోతే ఆవిడ మోకాళ్ళు వేసి ఇంటికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మ చాలా ప్రాబ్లం అమ్మ, ఇన్ఫెక్షన్ అమ్మ, అద్దమ్మ ఇదమ్మ అంటే పాస్టర్ గారు అన్నారు, సీరియల్ మానేయి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఏం మానే? అదేంటి ప్రార్థన చేస్తారనుకుంటే ఈ మాట చెప్పారు అనుకో. సర్లేని ఆ రోజు ప్రార్థన చేసి, ప్రభువా ఇది మొదలుకొని నేను సీరియల్ చూడను అని తీర్మానించుకొని మానేసి ప్రార్థన చేయగా, నమ్ముతారు లేదు, నెక్స్ట్ రోజుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ క్యూరు, కళ్ళు ప్రాబ్లం హీలు, కాళ్ళు ప్రాబ్లం హీలు. మీరు ఎవరు చప్పట్లు కొట్టొద్దులే. సాక్ష్యం చెప్పింది మొన్న ఆదివారం వచ్చి. ఏమని చెప్పింది తెలుసా? అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గింది, నేను సీరియల్ మానేస్తే. స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యాలు రావాలి చర్చిలో వచ్చే ఆదివారం, ఆమేనండి. సినిమాలు మానేస్తే వచ్చింది సీటు, సీరియల్ మానేస్తే వచ్చింది ఆరోగ్యం, ఆమేనండి. చుట్ల మానేస్తే పెరిగింది జీతం, ఆమెను అన్నారా? అది ఎందుకంటే బైబిల్లో ప్రతి నష్టానికి కారణం పాపమే. అవిధేయతే, పాపానికి కారణం అవిధేయతే. అవునా కాదు చెప్పండి, అవునా కాదు చెప్పండి. ముళ్ళతొప్పుల కారణం ఏంటి? అమ్మగారిని ఎవరు తినమన్నాడు? ఎవరు తినమన్నాడు? తినమన్నాడు దేవుడు? తినమని నిశ్చయంగా ముళ్ళతొప్పులు వచ్చి భూమిలో నుంచి అప్పటి వరకు మంచి మంచి చెట్లు వచ్చినాయి, పళ్ళు వచ్చినాయి. కానీ ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి ఏమెత్తుంది? ముళ్ళే. పంట పండట్లేదు, ప్రార్థన చేయండి అయ్యారు, ఎంత వేసినా ముళ్ళు వచ్చేస్తుంది, ఎండి అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అన్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోకపోతే నీ పంట ఎలా పండుద్ది? నీ పంట, నీ భూమి నీకు ముళ్ళ తొప్పులు ఇవ్వకూడదు అంటే అర్థమవుతుందా? నువ్వు కూడా దేవుడికి ముళ్ళు ఇవ్వకూడదు. నువ్వు దేవుడికి ఏమి ఇవ్వకూడదు? నువ్వు ముళ్ళు ఇస్తే నీ భూమి ఏమెత్తదే? చెప్పండి ఆమేనండి. మీ అందరికి బాగా వాక్యం అర్థమవుతున్నట్టుంది. స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవునికి వేదన, బాధ, హింస ఇస్తే నీకేమొస్తుంది? అదే వస్తుంది. ఏది విత్తుతావో దేవుడు వెక్కిరింపబడడు. అందుకనే మోసపోకడు. బాగా చెప్పేవాక వాక్యాలన్నీ బాగా తెలుసు, పాటించేస్తే బాగుంటుంది మీ అందరం. ఆమేనండి. పక్కన వాళ్ళకి మాట చెప్పండి, వాక్యాలు బాగా తెలుసు కదా మనకి అనండే, పర్లా పాటించేద్దాం అనండి. ఏం చేద్దాం? పని అయిపోద్దానండి అనండి. బైబిల్లో రాయబడింది, నీ పాపముల వల్ల ఎముకలలో స్వస్థత లేదు. అయ్యగారు ఎముకలు నొప్పండి, ప్రార్థన చేయండి. నువ్వు కుళ్ళు మాటలు మానేసావు అనుకో. ఏ మాటలో?
కుళ్ళు మాటలు, బూతు మాటలు మానేసామనుకో నీ ఎముకలు సరిగిపోతాయిగా. ఆమేనండ్రే. ఇదేం సువార్త నా మీద పడకండి. ఇదే స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎందుకో చెప్పనా, విధేయత అద్భుతమైన కార్యాలు మన కొరకు చేస్తుంది. నేను చెప్పిన పరలోక రాజ్యం నియమ నిబంధనలతో కూడినది. రాజ్య సంబంధమైన నియమాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో భూమి మీద ద్వారాలు తెరవబడతాయి. ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా ఉంటామో భూమి మీద ద్వారాలు మూయబడతాయి. అందుకే నేను దేవుని సేవకుడికి చెప్తున్నాను, నువ్వు నీతిగా బ్రతుకు, నీతిమంతుల తలల మీదకి. దానికోసం ఆశీర్వాదం కావాలి. యాకోబు 21 ఏళ్ళు కష్టపడ్డాడండి దేనికోసం? పేడకాళ్ళు ఎత్తాడు ఆశీర్వాదం కోసం. చిట్ట చివరికి అలా అన్నయ్య చంపేస్తా కొత్తుంటే అయ్యగారు దేవుడి పాదాలు పట్టుకొని మళ్ళా ఆశీర్వాదం అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, అప్పటికే ఎన్ని గొర్రెలు లేవు, ఎన్ని మేకలు లేవు, 2 భార్యలు 2 మందలు అంతేనే గారు. ఎంతమంది భార్య? ఇద్దరేనా అప్పటికి? ఇద్దరేనండి. తర్వాత 4 స్తోత్రం చెప్పండి. 2 భార్యలు 4 భార్యలు అయ్యారు. ఆమేనండి. హల్లెలూయా. అర్థమైందా? 12 మంది పిల్లలు. అర్థమవుతుందా? బోల్డ్ గొర్రెలు, బోల్డ్ మేకలు, బోల్డ్ అన్ని కలిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? ఏ అంట? అర్థమైపోయింది. అర్థమవుతుందా? ఆశీర్వాదం అడిగితే రే ఎన్ని 21 సంవత్సరాలు ఆశీర్వాదం 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 అని చెప్పి అదే ఆశీర్వాదం అనే ఉప్పు కారం ఫ్యాక్టరీలు కూడా పెట్టేసారు. ఏంటి నాయన ఇది? నీ పేరేంటి? ఆశీర్వాదం కాదక్కు, నీ పేరేంటి అని అడిగాడు. ఏమడిగాడు? నీ పేరేంటి? కారణం ఏంటి చెప్పనా? 21 సంవత్సరాల క్రితం అతడు అబద్ధం ఆడాడు. దాన్ని సీను మర్చిపోలే దేవుడు. అబద్ధం ఆడిన సీను దేవుడు వాళ్ళ నాన్న మర్చిపోయి చచ్చిపోయాడు. కళ్ళు మంద దృష్టాయి. కానీ ఆ దేవుడు మర్చిపోలే, చూచాడు. నీ పేరేంటి? వెంటనే నన్ను అర్థమైపోయింది. ఆహాహా, 21 years బ్యాక్ నేనేం చేశా? పాపం చేశా, అబద్ధం ఆడా, మోసం చేశా. అది నన్ను వెంటాడుతుంది. అందుకే అన్ని కలిగిన లేనివాడిగా మారిపోయానని వెంటనే అన్నాడు, ఐఎమ్ జాకబ్ లార్డ్, నేను యాకోబునయ్యా, నన్ను మన్నించి, నా పేరు ఇది, మోసగాన్ని, అబద్ధికుని అన్ని ఒప్పుకున్నాడు. రాత్రికి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చెప్పులు కొట్టండి. హల్లెలూయా. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, ఒప్పుకోకపోతే హల్లెలూయా హల్లెలూయా. యాకోబు నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి ఒకనొక టైంలో అలాంటి ఎదురుతన్నిన వాడే. కానీ ఎదురుతన్నిన వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయనతో ప్రయాణానికి యేసు నామములో నువ్వు అడుగు వేయుదువు గాక. ఇప్పుడు ఎదురుగాలులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు తుఫాను వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నేను ఇందాక చెప్పింది దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వచ్చిన వెలుగు ఆపింది. ఇప్పుడు దేవుడితో వెళుతున్నప్పుడు వచ్చిన చీకటి. ఇది నేను చెప్పబోతున్నా రెండో మాట. ఆమేనండి. ఇది చెప్పి ముగిచ్చేస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మర్యాదకి రాత్రి ఎవరైనా మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి. అర్థమవుతుందా? ఇంకా రహస్యంగా నోట్లోనో చేతిలోనో తలలోనో ఏమన్నా ఉంటే వదిలేసుకోండి. వేసి రక్తం చేయం. మీకు దేవుడు పెద్ద గొప్ప ఇవ్వాలనుకుంటున్నాడు. అనవసరంగా అల్పమైన చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయిన ఏశావు వలె మారకండి. మీకు దండాలు ఎడతా. వందనాలు అక్క, వందనాలు నాన్న. స్తోత్రం చెప్పండి. దేనికోసం పోగొట్టుకున్నాడు తెలిసే? జ్యేష్ఠత్వ హక్కు. చిక్కుడుకాయల కూర ఎర్ర కనపడిందంట ఈ గారు కలిసిపోయినప్పుడు. చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఈరోజు అందుకనే పౌలు అంటున్నాడు, అలాంటి ఏశావు వంటి వ్యభిచారి అయినా భ్రష్టుడైనా మీలో ఉన్నాడేమో, జాగ్రత్త. చేదైన వేరు మీలో మొలుస్తుందేమో, మొలవనివ్వకండి. కారణం ఏంటి చెప్పనా? మీరు ఫలించెడు కొమ్మలో. మీ ఫలమును ఎవరు అడ్డుకోకూడదు, మీ ప్రయాణాలను ఎవరు అడ్డుకోకూడదు. నేను ప్రవచించి దేవుని ఆఫీసులో, దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాలు ఎలా మార్చబడుతుంది చెప్పనా? దేశాలకి, రాష్ట్రాలకి దీవెనకరంగా నా దేవుడు ఇక్కడ కూర్చున్న వారిని దేవుడు మలచబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. మీకు నమ్మకం లేదనుకుంటా. నేను ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు నాతో దేవుడు చెప్పాడు, నువ్వు దేశాలు వెళ్తావు, రాష్ట్రాలు వెళ్తావు అంటే నేను ఆశ్చర్యపోయా. కానీ చెప్పిన దేవుడి మాట నమ్మి నేను ప్రయాణం ప్రారంభించిన తర్వాత కొన్ని దినములలోనే, కొన్ని నెలల్లోనే దైవజనులు చూస్తారు. అడగండి నా గురించి. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలలో ఒక్క పూట ఖాళీ లేకుండా దేవుడు అని తిప్పాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి మానేస్తే తప్ప. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య గారిలా పరిచర్య చేయాలని తీర్మానించుకొని దేవుడి ప్రయాణంలో నిలబడ్డాను. తర్వాత దేవుడు తెలియపరిచిన తర్వాత వివాహం చేసుకున్నాను. సింగిల్ గా సేవ చేద్దామని చాలా ప్రయత్నం చేశా, కానీ నా వల్ల కాలేదు. ప్రభు దేవుని చిత్తం కాదని చెప్పి నేను పెళ్లి చేసుకున్న దేవుడు నన్ను 5 సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాలు తిప్పాడు, ఎంతమందికి దీవెనకరంగా మార్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను చూస్తున్నాను, ఒక్కొక్క తల మీద కొన్ని దేశాలు నాకు కనబడుతున్నాయి. ఇక్కడ
రిమాల హరాంధరాలన ఆమె నుంచి చెప్పండి. హల్లెలూయా. నేను కొంతమంది తలలు క్లియర్ గా చూడగలుగుతాను. మీ తల మీద ఒక ఫ్లాగ్ వేసి ఆ ఫ్లాగ్ పేరు కూడా నాకు రాయబడి నాకు కనబడుతుంది. గట్టిగా చప్పులు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. మీరు ఆశ కలిగితే ఈ రాత్రి మీ కొరకు నేను పేరు పెట్టి మరి పిలిచి ప్రవచిస్తాను. ఆమేనండి. హల్లెలూయా. ఈ పక్కన షేక్ అని చెప్పండి. దేవునితో ప్రయాణం ప్రారంభించు. ఇప్పుడు దేవుడితో ప్రయాణం ప్రారంభించి వెళ్తుండగా ఏమొచ్చింది? ఎదురుగాలి రావడం వల్ల ప్రయాణం ఏమైంది? మెల్లగా అయిపోయింది. మెల్లగా అవడం వల్ల ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ గాలి వారిని ముందుకు పోనివ్వక ఉన్న పరిస్థితుల మధ్య ఉంటే సడన్ గా చాలా కష్టముతో 8వ వచనం రాయబడింది, మంచి రేవులు అనే ఒక స్థలానికి చేరారంట. ఏ స్థలానికి చెప్పండి? చేరారు. ఆ చాలా కాలం అయిపోయిన తర్వాత ఆ స్థలానికి చేరి ఎట్టకేలకు అలా స్లోగా నడిపించబడుతూ ఉంది వారి ప్రయాణం. ఈ రాత్రికాల సమయంలో నీ దర్శనము, నీ జీవితము, నీ పిలుపు, నీకు దేవుడిచ్చిన వరములు కానీ, నీకు దేవుడిచ్చిన కృప కానీ ఇలాగనే అడ్డుకోడల మధ్య, ఎదురవుతున్న గాలుల మధ్య కష్టపడుతున్నావేమో. ఎంతో కష్టపడుతున్నా, ముందుకు నీ ప్రయాణం సాగడం లేదు. నీ ప్రయాణంలో అడ్డుగోడలు వచ్చి నిలబడ్డాయేమో. ఈ రాత్రి దేవుడు తన కృపని నీ ఎడల విస్తరింప చేయును గాక. అడ్డుగోడలు వచ్చినప్పుడు మంచి రేవులు అనే స్థలం వచ్చింది. అప్పుడు సడన్ గా పౌలు ఆ ప్రయాణంలో 9వ వచనం రాయబడి చూడండి, ప్రయాణము చేయుట అపాయకరంగా కనబడుతుందంట. ఎలా కనబడుతుంది చెప్పండి? చాలా అపాయకరంగా, ఎల్లెలా కనబడదు. ఆ ప్రయాణములో ఆగాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. ఆ ప్రయాణములో ఒకసారి కొంచెం ఆగవలసిన పరిస్థితి. నేను ఒక మాట చెప్తాను వినండి. బైబిల్లో చాలా ఆగిన కాలాలు ఉన్నాయి. అనండి ఒకసారి గట్టిగానండి. ఆగిన కాలం. హల్లెలూయా. మనం ఆగలేదనుకో చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు మీటింగ్లు తిరుగుతుంటే నాకు మీటింగ్లు ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇప్పుడు మీటింగ్ అయ్యేసరికి 11:30 అవుద్ది. అన్ని భోజనం చేసి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి నాకు తెల్లారి 4 అయిపోతుంది. అర్థమవుతుందా? మళ్ళీ ప్రార్థన చేసుకొని పండుకునేసరికి నాకు 6 అయిపోతుంది. నాకు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 5-6 అయిపోతుంది పండుకుంటా. మీటింగ్లు ఉన్నా లేకపోయినా అలా వెళ్ళిపోతున్నా. రోజు మరలా రేపు లేచి నా పనిచేరి చూసుకొని మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళాలి. ఇలా వెళ్తుండగా ప్రయాణాలు చేస్తూ వెళ్ళిపోతున్నా. మా పరిచర్లు చాలా పరిచర్లు అన్ని విడిచిపెట్టి వస్తున్నా. కానీ ఇలా వెళ్ళిపోవడం వలన ఇప్పుడు దేవుని కొరకు ప్రయాణాలు చేస్తుంటే ఎదురుగాలు వస్తాయి. ఎలా వస్తాయి? నా మీదకే రావు, నా కుటుంబం మీదకి, నా భార్య మీదకి, నా బిడ్డల మీదకి, నా దగ్గర సేవకి సమర్పించుకొని వచ్చిన పిల్లల మీదకి ఏమొస్తుంది తెలుసా? ఎదురుగాలు వస్తుంటాయి. అక్కడ నొక్కుతుంటాడు వాడు, అక్కడ ఇబ్బంది పెడుతుంటాడు. ఇప్పుడు నేను సేవ అంటే వెళ్ళిపోతే పని అవ్వదు. నేను ఏం చేయాలి చెప్పనా? మధ్యలో ఐ షుడ్ స్టాప్ ఫర్ సమ్ టైం. ఎంత పెద్ద కారు అయినా అదవుతుందా? పెట్రోల్ ఉన్నంత వరకే తిరుగుద్ది. పెట్రోల్ అయ్యాక ఆగక ముందే నువ్వు పెట్రోల్ బంకులు ఏం చేయాలా? ఆపాలి. ఆమెనండి. పక్కన చెప్పండి, ఆపాలి అనండి. చెప్పండి, వెనకాల చెప్పండి, ఆపాలి. కారణం ఏంటి? ఆ పెట్రోల్ బంకులో ఏం పోయించుకోవాలా? పెట్రోల్ పోయించుకొని మరలా జర్నీ స్టార్ట్ చేయాలి. అంటే నెక్స్ట్ జర్నీకి ముందు ఖచ్చితంగా ఒక షార్ట్ పీరియడ్ ఏం చేయాలి చెప్పండి? ఆగాలి అనండి గట్టిగా. ఒక మాట చెప్తానండి. పక్షిరాజు ఎంతమందికి తెలుసు చెప్పండి? పక్షిరాజు తెలుసా? చేయొచ్చు. పక్షిరాజు, ఈగల్ తెలుసా? ఈ పక్షిరాజు ఏం చేస్తాడు చెప్పనా? ఈ పక్షిరాజు ఈ ముసలి వయసు వచ్చినప్పుడు, అంటే జనరల్ గా పక్షిరాజుకున్న క్వాలిటీస్ ఏంటి చెప్పనా? 3 చెప్తాను వినండి. పక్షిరాజు ఎత్తైన స్థలాల్లో గూడు కట్టుకుంటాడు. పక్షిరాజు కళ్ళు సూర్యుని నేరుగా చూడగలవు. పక్షిరాజు శత్రువుని ఎత్తైన స్థలానికి తీసుకెళ్లి పోరాడి చంపేస్తాడు. పక్షిరాజు ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా పసిగట్టగలడు. పక్షిరాజు ఎదురుగాలులకి ఎదురుగా ఎగరగలడు. పక్షిరాజు మేఘాలకి పైకి ఎగురుతాడు. ఆమేన్. ఇంటి మంచి క్వాలిటీ. అందుకని బైబిల్లో యవనత్వాన్ని పోల్చినప్పుడు దేనితో పోల్చాడు చెప్పండి? పక్షిరాజు. అర్థమైతే ఆమేన్ అన్నాడు. అయితే ఇదే పక్షిరాజు ఎగురుతూ కొంతకాలం అయిన తర్వాత పక్షిరాజుకి వయసు అయిపోతుందో చెప్పండి? అయిపోయినప్పుడు ముసలిదవుతాడు. ఈ ముసలోడు అయిపోయినప్పుడు పక్షిరాజు ఏం చేస్తాడు చెప్పనా? ఈ పక్షిరాజు సైలెంట్ గా ఆ బలము తగ్గిపోయినప్పుడు, ముసలి అయిపోతున్నప్పుడు కొద్ది రోజులు ఎగరడు, కొద్ది రోజులు ఎటు ఉండడు. ఎక్కడికి వెళ్తాడు చెప్పనా? ఒక అరణ్యపు ప్రదేశానికి వెళ్తాడు, ఒక ఒంటరి ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళి ఒక బండను చూచుకుంటాడు. ఆ బండి మీద నిలబడి ఈకలు పీకుకుంటాడు.
గోర్లు పీకుకుంటాడు, ముక్కు పీకుకుంటాడు. గోర్లు, ఈకలు, ముక్కు అన్ని పీకుకొని తన ఒంటి మీద ఈకలు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పనా? ఈకలు లేని కోడి పెట్టని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా కనబడతాడు. చూసిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పనా? ఏ మొన్నటి వరకు తిరిగావుగా, నిన్నటి వరకు ఎగిరావుగా, అలా సూర్యుడిని డైరెక్ట్ గా చూచావుగా, ఏమైపోయిందని మాట్లాడుతుంటారు. కానీ పక్షిరాజు ఏమీ మాట్లాడడం, అలాగే నిలబడతాడు. సూర్య రశ్మి ఆ వెలుగు ఆ పక్షిరాజు మీద పడినప్పుడు, ఆ నీరు తాగుతూ ఆ పండు మీద ఉన్నప్పుడు వింటున్నారా, ఆ పక్షిరాజుకి 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఈకలు రావడం ప్రారంభిస్తుంది, గోర్లు రావడం ప్రారంభిస్తుంది, ముక్కు రావడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈకలు, గోర్లు, ముక్కులు రావడం ప్రారంభిస్తుందో సడన్ గా పక్షిరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సూర్యుని యొక్క ప్రకాశము, ఆ పండు మీద ఉన్న స్థితి, ఆ నీరు తాగే విధానము ఒక 2-3 నెలల వరకు సైలెంట్ గా ఉంటాడు. కానీ 3 నెలల తర్వాత అంతకు ముందు ఎగిరిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఎగరడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి ఉపయోగపడుతుందంట. ఆమేన్ చెప్పండి. అందుకని పక్షిరాజు యవనము క్రొత్తగా కూర్చున్నట్లుగా మేలుతో దేవుడు మీ హృదయాన్ని గట్టిగా ఆమేన్. ఆ బండి ఎవరో చెప్పిన యేసయ్య ఆమేన్ అనండి. ఆ నీరెవరో చెప్పిన హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఆమేన్ అనండి. ఆ సూర్యరశ్మి ఎవరు చెప్పిన తండ్రి దేవుడి ప్రకాశం ఆమేన్ అనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క ఆ వెలుగులో, నీడలో, ఆత్మలో ఎప్పుడైతే పక్షిరాజు నిలబడతాడో మునుపటి కంటే అధిక బలం. అందుకని యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎరుగుతారు. వారు అలయక సొమ్మసిల్లక ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అందుకే మన జీవితంలో ఏ ప్రయాణమైనా, అందుకే 6 దినాలు మన పని దినాలు ఉన్నాయి. 1 దినం ఏముంది? పరిశుద్ధ దినం ఉంది, ఆగాలి. కానీ మందేం చేస్తారో చెప్పనా? ఈ రోజు కూడా ఆగరెల్లో. మీరు కాదులే, మా ఊరోళ్ళ కోసం చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. 7వ రోజు 1500 ఇస్తానంటే వెళ్ళిపోతారు ఎల్లో. ఉపవాస దినాలు ఉన్నాయంటే ఆగరు. అరే మందిరం ఉందంటే ఆగరు, పరిచర్య ఉందంటే ఆగరు, పాదాల దగ్గర కూర్చుందంటే ఆగరెల్లో. పరుగుడే పరుగుడు, యేసు రక్తమే. హల్లెలూయా. అందుకనే కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా రాగానే పని చేసుకునేవాడు, బిజినెస్ మ్యాన్, మాట్లాడరు, డాక్టర్, యాక్టర్, అందరూ కరోనా వస్తే ఆగుతావా? కృప కలిగిన దేవుడు పిలిస్తే ఆగవా? స్తోత్రం చెప్పరే. కొంతమందికి కరోనాలు వస్తే ఆగుతారు. అయ్య గారు, దేవుడు వచ్చి నాన్న ఆగు నాన్న, కొద్ది రోజులు నా దగ్గర ఉండు నాన్న అన్నాడు అనుకో, ఆగరెల్లో. కానీ ఎప్పుడు ఆగుతాడు చెప్పనా? కరోనా వచ్చేసి ముక్కుల్లో దూరిపోయి నాలుక చప్పకైపోయింది, ముక్కు గాలి పీల్చట్లా, అయ్యి బాబోయ్ అన్నప్పుడు ఏమైపోతారు? ప్రభువా ఈ ప్రాణాన్ని బతికిస్తే నాయనా నీ సేవ చేసుకుంటూ నీ గుడి బయట పటాన్ని నమ్ముకుంటూ బతుకుతాను నాయనా. మామూలుగా పిలిచి ఆగమన్నప్పుడు ఆగేవారు తమ్ముడా. కానీ నీకేం రావాలి? నీకు కరోనా కావాలా, దేవుడు కావాలా? కరుణామయుడు కావాలా, కరోనా కావాలా? పక్కన చెప్పండి ఒకసారి, పక్కన వాళ్ళు అడగండి, కరుణామయుడు కావాలా, కరోనా కావాలా? కొంతమంది అన్న ఐఎమ్ వెరీ బిజీ అన్న, చూడ ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ యూనో. సరే ఉద్యోగం పోవును గాక, మరి ఆగుతావుగా. ఆమేనంటారు. మా చర్చిలో ఇలాగే చెప్తాను, పిల్లలు లేనంత వరకు పిల్లలు 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 పిల్లలు. సరే ప్రార్థన చేసి 2 కవల పిల్లలు పుట్టారు. స్తోత్రం చెప్పరే. పుట్టిన తర్వాత ఆదివారం రాలా, వచ్చే ఆదివారం రాలా. సర్లే పిల్లలు పుట్టింది కదా, కొంచెం నడవడమో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందిలేని మాట్లాడాల. బల్లారాధనకి రాలా. ఒక రోజు అడిగా, అక్క ఏంటమ్మా రావట్లేదు మందిరానికి, కోటాలకి, దేనికి రావట్లేదు? అంతమంది బాగా పార్టిసిపేట్ చేయండి. ఏం చెప్పనయ్య గారు, దేవుడు 2 ఇచ్చి చంపేసేయండి అన్నా. ఏమంది? 2 ఏ అమ్మా, ఈడికి డైపర్ వేస్తుంటే ఆడు ఎడుతున్నాడు అయ్యా, ఆడికి వేస్తుంటే ఈడు ఏడవుతుందయ్యా పని అవనే. ఏ డైలాగ్ పని సాగట్లా అనంటే పని అమ్మా అంటే ఇప్పుడు దేవుడు నీకు బిడ్డల్ని చేంజ్ చేశాడు. అవునా? నేనన్నా ఆ 2 నాకు ఇచ్చేయమ్మా, నేను సేవకు పెంచుకుంటా, పని బాగా సాగుద్ది. మళ్ళీ ఎవరో రారు, ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం కూడా డ్యూటీ అండి, యేసునామములో ఉద్యోగం ఎగిరిపోను గాక. అప్పుడు ఎక్కడ ఉంటావు? అందుకనే జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలంట. ఎక్కడ రావడానికి? ఇన్నెందుకంట తిప్పలు నీకు. ఆదివారం ప్రాణాల మీదకి వచ్చిన
దినమంతా దేవుడికి అప్పగించండి. ప్రాణాల మీదకి వచ్చిన దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వండి. ఆమేనండి. హల్లెలూయా. దేవుడికి సమయం ఎవరో, వాక్యానికి సమయం ఎవరో, దేవునితో ఉండడానికి ఇష్టపడరో. అక్కడ పౌలు ప్రయాణం చాలా అపాయకరంగా ఉండే పరిస్థితి చూసి అక్కడ నిలబడి అందరితో అన్నాడు, అయ్యలారా ప్రయాణం చాలా విపరీతంగా ఉంది. కింద చదవండి. ప్రయాణం చూడండి, అయ్యలారా ఈ ప్రయాణం వల్ల సరుకులకును వాడకును మాత్రమే, 10వ వచనములో మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగుచున్నట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించిను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, వాడ యజమానుడు చెప్పినదే. ప్రయాణం చాలా అపాయకరంగా ఉంది. నువ్వు వెళ్ళబోయేది ఒక మాట చెప్పనా, దైవజనుడు ఫ్యూచర్ ని చూడగలిగిన వాడు ఆమేనని చెప్పండి. సేవకుడు ఫ్యూచర్ ని చూడగలిగిన వాడు ఆమేనని చెప్పండి. ఆయన హెచ్చరించినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, ఏదో ఒక శోధన, ఏదో ఒక పరిస్థితి నీ ప్రయాణంలో రాబోతుంది. అందుకే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ఏం చేయాలి? చేయరు ప్రార్థన. ఒకతుంది బైబిల్లో, నిద్రలో అంట పిల్లోడి మీద కాలేసిందంట అటు చచ్చాడు. అంత నిద్రపోయింది, గాఢ నిద్ర. రాజుల గ్రంథంలో ఉంటది తెలుసా. పిల్లోడి మీద కాలేయగానే ఏమైపోయింది గారు, మరి ఈవిడ ఎంత దున్నపోతులాగా ఉందో. అంత నిద్రలో పిల్లోడిని, పుట్టిన పిల్లోడు పక్కన ఉంటే అంత నిద్ర ఎలా పోతారు చెప్పండి అక్క. కొడుకు పుడితే తల్లి నిద్రపోద్దా అమ్మా? మీరు చెప్పండి. ఏం చేస్తుంది? దోమ కొడుతుందో చూస్తుంది. ఆడి చిన్న కుయ్ అనేలాగా ఆ నెత్తుకుంటుంది. అవునా కాదా? మరి ఆ తల్లి ఏం చేస్తుంది? మరి ఈ నిద్ర మొత్తం ఏమి ఆడబట్టిందో, చచ్చాడు. అందుకే సొలొమోను అంటాడు, సోమరి ఎందాక నీవు నిద్ర మొత్తం అంట. చెప్పండి. చింపి గుడ్డలకు. కొంతమందికి ఎంత నిద్ర పిచ్చో. రా ఉన్నావా తమ్ముడా? నాతో వచ్చిన తమ్ముడు అన్నాడు, కారులో కూర్చొని నిద్రపోతాడు, తింటూ నిద్రపోతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, నేను ఎక్కడికో పంజాబ్ తీసుకెళ్తుంటే రైల్వే స్టేషన్ నడుస్తూ నిద్రపోయాడు ఆయన. నాయన ఆయనకి ఏదన్నా అయితే నా బతికేమైపోవాలా? హల్లెలూయా. నిద్ర. అరే ఓ పక్కన యోనా ఉన్నాడు చూడండి, వాడలో సరుకులన్నీ కింద పాడేస్తున్నారు. వాడంతా పాడైపోతుంటే ఏం చేస్తున్నాడు? ఆమరమున. నేను అన్నాను, ఎంత అపాయాలు, ప్రమాదాలు, కీడులు, జీవితం భయంకరంగా భారతదేశం పాడైపోతుంటే, యవనస్తులు పాడైపోతుంటే, సేవకులు మరణిస్తుంటే, అభిరాజు పాలనలో ఇంత వ్యతిరేకత కలుగుతుంటే ఎలా నిద్రపోబుద్ధి అవుతుంది? సైన్యంలో ఒక సైనికుడు చచ్చిపోతే ఇంకో సైనికుడు హ్యాపీగా తింటాడా? చెప్పండి. ఊరియా ఉన్నాడు చూడండి, ఊరియా. అక్కడ సైన్యంలో వారు యుద్ధం కోసం అక్కడ బయట పండుకుంటే, నేను నా భార్యతో వెళ్ళి సుఖించదనా అంటాడండి. అది నిజ సైనికుడి యొక్క లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడే, పండుకోరా, నీ భార్యతో సుఖంగా గడుపు. అయ్యా, ఇది భార్యతో సుఖంగా గడిపే సమయము, ఇది డబ్బులు సంపాదించే సమయము, ఇది ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తే సమయం కాదు. రాకడది సమీపంగా ఉన్నది. ఇది ఏ సమయం చెప్పనా? విపరీతంగా విజ్ఞాపన ప్రార్థనలతో, ఉపవాసములతో, జాగరణములతో దేవుని సన్నిధిలో గడిపి ప్రభు దగ్గర నుంచి ఒక మహిమ దిగి వచ్చే వరకు పాదాలు పట్టుకునే ఒక కార్యము చేయవలసిన సమయం ఇది. చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటిది వదిలిపోవుట ప్రార్థన వలనే కానీ మరి దేని వలన? నీ పక్కన వాళ్ళకి చెప్పండి, అరణ్యపు అనుభవంలో నువ్వు వెళ్ళాలని చెప్పండి. చెప్పండి. ఈ అపాయకరమైన పరిస్థితుల్లో, ఎదురుకాలుల్లో హాని జరిగే పరిస్థితుల్లో, విపరీతంగా బండి నడిపించబడలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? కొంతమంది నడిపించబడకపోయినా తోసుకుని స్లోగా, అక్కర్లా, ఆగు, ఒక గాలి రాబోతుంది, ఒక పరిశుద్ధాత్మ గాలి రాబోతుంది. ఉర్రమానమా చూఫ్రియా శాక్తారక జగాడాల. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం వచ్చే శబ్దం విని ఏలియా ఆగిపోయాడు కొండ మీద. ఆహాబు ఏం చేయడానికి వెళ్ళాడన్నా? భోజనం చేయడాక. ఏలియా గారు భోజనం చేయలా. 7 మార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. చెయ్యంత మేఘం వచ్చే వరకు మోకాళ్ళ మీదే ఉన్నాడు, వెళ్ళిపోలా. ఆడు రథం ఎక్కి వెళ్ళాడు, ఎవరో వదిలేసి వెళ్ళాడు అయ్యగారిని. కొంతమంది కనిపిస్తుంది, అయ్యా ఆగిపోతే ఎలాగయ్యా, వాళ్ళు ముందెళ్ళిపోతున్నారయ్యా, ఆగిపోతే ఎలాగయ్యా, వాళ్ళు సంపాదిస్తున్నారయ్యా, ఆగిపోతే ఎలాగయ్యా, వారు పైకి ఎదిగిపోతున్నారయ్యా.
ఏలి ఆగాడు, 7 మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత చెయ్యంత మేఘం సముద్రం మీద నుంచి పైకి ఎక్కింది. ఆమేనండి. అది ఎప్పుడైతే నడుస్తుందో ఏలియా మోకాళ్ళ నుంచి పైకి లేవగానే ఒక అద్భుతమైన మాట చెప్తాను. అప్పటికే ఆహాబు చాలా దూరం ప్రయాణం చేశాడు, ఏలియా చాలా వెనకాలే ఉన్నాడు. కానీ అద్భుతమైన విషయం చెప్పనా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆగాడో వెంటనే దేవుని హస్తము ఏలియా వెనక రావడం ప్రారంభించింది. ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మానికి నిలబడ్డాడు. చెప్పులు కొట్టండి. దేవుని కొరకు నువ్వు ఆగగలిగితే, ప్రార్థనలో నిలబడగలిగితే, నిలబడి నువ్వు ఉపవసించి దేవుని సన్నిధిలో నువ్వు ఆగగలిగితే, నా దేవుడు నీ వేగాన్ని, నీ ప్రయాణ వేగాన్ని మరలా స్పీడ్ పెంచబోతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. నేను చూస్తున్నాను, మీ స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. మీ స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టాలా. మీరు అత్యధికమైన ఉన్నత స్థానంలో ఎగరబోతున్నారు. చప్పలు కొట్టాలా. రీబాలాలా షండగదు రియఖలాగదున. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ స్పీడ్ దేవుడు పెంచబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. గట్టిగా, గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. నీ బిజినెస్ స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. నీ స్టడీస్ ఆగిపోయినాయేమో, స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. పరిచర్య ఆగిపోయిందేమో, స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. గ్రోత్ ఆగిపోయిందేమో, స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. వర్తిలత ఆగిపోయిందేమో, స్పీడ్ పెరగబోతుంది. చప్పలు కొట్టండి. కోసే కాలం ఆగిపోయిందేమో, స్పీడ్, స్పీడ్, స్పీడ్. బైబిల్లో రాయబడి ఉంది, రాబోవు కాలమున తున్ను వారు వెంటన కోయి వారు వస్తారంట. అర్థం ఏంటో చెప్పనా, దేవుడు స్పీడ్, స్పీడ్, స్పీడ్ వేగాన్ని పెంచబోతున్నాడు. చప్పట్లు గట్టిగా. కళ్ళు మూసుకొని దగ్గర ఒక్క నిమిషం చప్పలు కొడుతూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దైవజనుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీ స్పీడ్ ని దేవుడు మరలా పెంచబోతున్నాడు. మీ పరిచర్య స్పీడ్ ని దేవుడు మరలా పెంచబోతున్నాడు. ఇక్కడ యవ్వన బిడ్డల స్పీడ్ ని దేవుడు పెంచబోతున్నాడు. కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడు అనే హోమయంతో అతిశయిస్తున్నాను. నేను దేవుడిని నమ్ముకొని మౌనముగా ఉన్నాను. ఒక కాలం రాబోతుంది, ఎగరబోతున్నారు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. రఫల హదుర తరహదరన రాగదన. ఈ రోజు వేగం తగ్గిపోయిందేమో, ఈ రోజు బలము తగ్గిపోయిందేమో, ఈ రోజు స్పీడ్ తగ్గిపోయిందేమో, ఈ రోజు వర్తిలతో ఆగిపోయిందేమో, ఈ రోజు ఎన్ని అభిషేకం ఆగిపోయేమో. మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడితో గడుపుతున్న ఈ సమయాలు నీ స్పీడ్ ని పెంచబోతున్నాయి. బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడితో ఇదే మాట నేను చెప్పాను. మీరు నమ్ముతున్నారు లేదో, నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా. మీకు సరదాగా సిల్లీగా ఉండి వెళ్ళిపోవాలనిపిస్తే అదో ఇంత లెగిసి 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 లెగిస్తే వెళ్ళిపోండి, నాకేం బాధ లేదు. ఉండాల్సిన వాళ్ళు ఉండండి. స్తోత్రం. అర్థమవుతుందా? నేను విత్తే విత్తనాలు చాలా శ్రేష్టమైనవి. హల్లెలూయా. ఒక సేవకుడు 25 సంవత్సరాల సేవా పరిచయం చేసి 14 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి జీవితంలో అనుకున్నవి సాధించక చాలా ఎదురుగాలులు, పోరాటాలు, తీవ్ర 1996లో ఊబిలో పడిపోయి లేవలేక నలిగిపోతున్న దినాల మధ్య ప్రభు నన్ను పంపించారు. అక్కడికి వెళ్ళి వర్తమానం చెప్తున్నాడు, ప్రవచనాలు విడుదల పరుస్తున్నాడు దేవుడు. 2.5 గంటలు కంటిన్యూస్ గా వాక్యాన్ని చెప్పాను నేను. చప్పట్లు కొడుతున్నారు, ఆపలేదు వారు. వాక్యాలు చెప్తూ చెప్తూ ప్రవచనాలు, పాత నిబంధనలు ప్రవచనాలు, కొత్త నిబంధనలు నెరవేర్పు చెప్తూ వెళ్తున్నాను నేను. చెప్పి చెప్పి ఎలా నడిపించబడుతుండగా సడన్ గా ఆ దైవజనుడితో దేవుడు చెప్తున్నాడు, చేయి పట్టుకుని దైవజెండా, ఇదిగో దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. నేను చేయి పట్టుకున్నప్పుడు 1996లో ఒక ఊబులో పడిపోయిన దర్శనంలో ఉన్నాడు ఆయన. చేయి పట్టుకుని పైకి లేపుతుంటే ఆ ఊబులో నుంచి పైకి వచ్చాడు ఆయన. అయిపోయింది అనుకున్న పరిచర్యలో, అడ్డులు అనుకున్న పరిచయం ఒక్కసారిగా ఆ దైవజనుడికి, ఆ పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్న భయంకరమైన దెయ్యపు చీకటి మాంత్రిక శక్తుల ప్రభావం ఒక్కసారిగా కట్టకట్టుకున్న ప్రాంతం వదిలేసి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయాక నమ్మండి, 2 సంవత్సరాల్లో 30 లక్షలు ఖర్చు పెట్టి దాదాపుగా 26 మీటింగ్లు, మొత్తం విజయవాడ మొత్తం మీటింగ్లు పెట్టేసి శిష్యులు పెరిగిపోయారు. సేవ పెట్టి 36 గ్రామాలు సేవించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడిని అడగండి, చెప్తాడు నా కోసం. దేవుడు చెప్పిన మాటను చెప్తున్నాను నేను. ఎందుకు ఈ మాటలు నన్ను ఎక్స్పోజ్ చేయడం, నన్ను గొప్ప చేయడం కాదు, దేవుడు నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా. అది మీకు అర్థం కావట్లేదని చెప్తున్నాను నేను. హల్లెలూయా. హలో, దేవుడు నాతో మాట చెప్పాడు, జాషువా నీ స్పీడ్ పెంచబోతున్నాడు. ఎలా పెంచుతాడు అనుకున్నా. ఒక్కరోజు మీరు నమ్ముతారు, ఒకరోజు 5 చోట్ల మీటింగ్లు వాక్యం చెప్పాను. 5 చోట్ల 2400 కిలోమీటర్లు వెళ్ళా. ఆటో ఎక్కా, బస్ ఎక్కా, ట్రైన్ ఎక్కా, ఫ్లైట్ ఎక్కా, కార్ ఎక్కా, అన్ని ప్రయాణాలు ఒకే రోజు 5 ప్రసంగం. నాకు అర్థం కాల, మైండ్ పోయింది. స్పీడ్ పెంచితే నీ ప్రయాణం వేరేలాగా ఉంటుంది. దేవుని హస్తం నీ వెనక వస్తుంది. చప్పలు కొట్టండి గట్టిగా. నేను ఇక్కడ గమనిస్తున్నాను, నీది స్పీడ్ గా వర్దిల్లిపోతున్న కొంతమంది ఆమెనండి. మెల్లగా నడుస్తూ కొంత మెల్లగా సాగుతుందా,
వేగం రాబోతుంది. చప్పలు కొట్టుకుంటూ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 దినాలు ఆగారంతే అపోస్తులు. ఒక మహిమ కలిగిన గాలి రాలేదా? ఒక్క మెసేజ్ తో 3000 మంది. ఆ 10 దినాలు ఆగకుండా చేపలు పట్టుకుంటానని వెనక్కి వెళ్ళిపోయి, కొంతమందికి ఆగడం ఓపికతో కనిపెట్టి ఆగడం ఇష్టం ఉండదు. వాగ్దాన నెరవేర్పుకి ఏం అవసరం? ఓరిమి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చోవడం అవసరం, ఇష్టం ఉండదు. పౌలు అంటున్నాడు, ఇంత ప్రాణాలపై పరిస్థితులు కలుగుతున్నాయి, మనం ప్రయాణం చేయడం మంచిది. ఇట్స్ నాట్ టైమ్ టు రన్ 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 రన్. ఇట్స్ టైమ్ టు స్టే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం. ఆమేనండి. నేను చెప్తాను, నువ్వు దేవుని సన్నిధికి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, దేవునితో ఉండే సమయానికి, మార్తా విస్తారమైన పనుల చేత నువ్వు తొందర పెట్టుకున్నావు, తొందరపడుతున్నావు. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. అనుకూలమైనది, ఉత్తమమైనది ఒకటే. హల్లెలూయా. నేను నిన్ను అడుగుతున్నాను, ఎంత సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నావు? కొంతమంది అంటారు, వాక్యం ఎక్కువ చెప్తే నచ్చదలకే, సోది చెప్తే నచ్చుద్ది. మా చర్చిలో ఒకడు నా దగ్గరికి వచ్చి అంటాడు, అనియా మీరు మరీ వాక్యం ఎక్కువ చెప్పేస్తున్నాను, అందుకే నేను వేరే చర్చికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదేంట్రా, వాక్యం ఎక్కువ చెప్తే సమయం ఎక్కువైతే వేరే. నాకు అనిపించింది, ఏమండి నువ్వు 9:30కి ఎక్కాల్సిన ట్రైను 10:30కి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగుతావుగా. 10:30 వరకు ఎదురు చూసి వెళ్తావుగా. డాక్టర్ గారు 9ంటికి రావాల్సిన 12ంటికి వచ్చాడు అనుకో, ఆగుతావా? ఆగవా? మరే పాస్టర్ గారు ఒక్కడే నీకు తేరగా దొరికాడా? స్తోత్రం చెప్పండి. అనిపించి, ఎరా తమ్ముడు అలా అనలేదు కానీ, ఎరా తమ్ముడు ఏంటో అలా అనకూడదు నాన్న, అలాగా వాక్యం నడిపించబడుతుంది మన దగ్గరే కదరా. ఒకవేళ లిమిట్ ఉందనుకో, కొన్ని చోట్ల పోలీస్ పర్మిషన్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య మనం ముగించుకోవచ్చురా. కొంచెం ప్రజలను అర్థం చేసుకుని చెయ్యొచ్చు. మనకి ఫ్రీడమ్ ఉంది కదరా. ఫ్రీడమ్ ఉన్నప్పుడు వారానికి ఒక రోజే కదా, కనీసం వారానికి ఒక రోజు ఒక 2 గంటలైనా నీకు దేవుని ఆహారం పెట్టకపోతే వారం అంతా మరి ఏముంటది? నేను ఉండేది ఒక రోజు, 6 రోజులు తిరుగుతా ఉంటా అని చెప్తే, లేదు అయినా నేను 5 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని చెప్తున్నా నాకు పురుకోలు మంట రావట్లేదు అన్నాడు. ప్రపంచం అంతా మండిపోతున్నా, నువ్వెందుకు మండట్లేదు రా అన్నా నేను. మళ్ళీ అన్నాడు, అందుకు అమ్మగారు నాకు పాట ఇవ్వలేదు అంటాడు. మళ్ళీ అంటాడు, ఏ వంకాలేనోడంట బాగా చెప్పేవారు. వీడికి ఏంటంటే చర్చిలో నుంచి బయటికి వీడికి ఏదో ఒకటి దొరకాలి. వీడికి పాయింట్. అరే నేను ఒకటే అన్న, తమ్ముడా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో. నువ్వు వంకలు పెట్టి అమ్మ మీద, మా అమ్మ నాన్న మీద నిందలేసి వెళ్ళాలంటే వెళ్ళొద్దు. వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం. నేను 5 సంవత్సరాల నుంచి నీ ద్వారా చాలా ఇబ్బందులు పొందుకుంటున్నా. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఒక మంట అట్లా ముందు. నేను చెప్పాను ఏనాడైనా, అంతే కదన్నా. కొంతమంది ఉంటారు, వాళ్ళు చూడగానే మాకు ఎలా ఉంటుంది, మనకేం రాదు, మంట రాదు, బాధ వచ్చేస్తుంటది, ఏడుపు వచ్చేస్తుంటది. వీళ్ళకి ఏమైంది? మీరు నమ్ముతారు లేదో, ఒక్క అక్క ఏడుపు మొహంతో డల్లగా కూర్చున్న మందిరంలో ముందు వరకు నవ్వి, ఇక చూడండి పాస్టర్ గారి ముఖం, అల్లు అభిరాజు గారి పాలెంలో జాన్ మోజెస్ గారి ముఖం చూడాలి. ఇక బాధ లోపల. వాక్యం చెప్తానంటాడు, ఆవిడ ఎందుకు డల్లగొందో. వాక్యం చెప్తానంటాడు, నిన్న నవ్వింది ఎందుకు నవ్వలేదో. వాక్యం చెప్తుంటాడు, పరిచయకు వచ్చింది ఎందుకు రాలేదో. వాక్యం చెప్తాను. అవునా కదా గారు? ట్రూత్ అది. నాకు అలాగే అనిపించింది రా, కానీ నేనేం చెప్పలేదు కదా తమ్ముడు, నిందేయలేదు కదా నాన్న అంటే, లేదు నిందేసేస్తా పోసేస్తా అన్నాడు. నేను మోషేను కాదురా, మా నాన్నగారు మోషే, నేను జాషువా అంటారా నాయన, పోరా సైతానా అన్నా. స్తోత్రం చెప్పండి. ఏమన్నా? సంఘం అందరూ అక్కడే ఉన్నారు. సంఘాన్ని పాడు చేయడానికి లెగుతావురా నువ్వు, చీడపురుగా. అంత అనలేదులే అమ్మ. సైతానా పో ముందు బయటికి, అర్జెంటుగా పోతావా బయటికి గింటేనా అన్నా. పాడు చేయడానికి లెగుస్తావు నువ్వు. మరి అర్థమవుతుందా? సావుకులు ఏదో ఎప్పుడు చూసిన సత్యసాయిబాబు లాగా దీవించబడండి, కరుణించండి. పేతురు అన్నాడు, మీ ఆయన గారిని తీసుకెళ్ళినాడు కాళ్ళు పాదాలు తడానికి అక్కడే ఉంది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అన్నాడు అయ్యారు. అది ఈ రోజు అంటే వ్యవహారం అన్నాడు, సర్ప సంతానం అన్నాడా? అన్నాడా అనలేదా? అన్నాడండి. అందుకే నేను సేవకుల మీటింగ్లో చెప్తా, పాస్టర్లు ఎప్పుడు సింపుల్ గా మాట్లాడతారు, మనకు నోట్లో 4 లేకపోతే ఆడిచ్చేస్తారు ఇలా ఆట. పోరా అన్న, వెంటనే ఏమన్నా చెప్పనా, నేను ఎక్కడికి వెళ్తానన్నా, అమ్మగారు మా నాన్నగారు, మీరు మా అన్నయ్య అని చెప్పి అనుకుని అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఈ మర్మం గొప్పదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడి సన్నిధిలో ఒక అరగంట ఎక్కువ వాక్యం అయితే ఏమొచ్చేస్తుంది వాళ్ళకే? కోపం, కడుపు మండిపోతుంది. ఇప్పుడు సడన్ గా నేను ముగిద్దాం అనుకుంటానండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేయాడు. నేనేమనాలి? నువ్వు ఆగయ్యా, రేపు పొద్దున రా మా అంటారా? ఆమె నుంచి చెప్పండి, ఆమె నుంచి చెప్పండి. నీ పక్కన వరకు చెప్పండి, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పండి, దేవునికి ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పండి. చిన్న మాట చెప్పి ముగిస్తాను, ఆమెనంటారా? ఆమెనంటారా? ఇంత మాట చెప్పాక అయ్యగారు ఈడేం చేయడు అనుకున్నావు? ఎవరో ఆ శతాధిపతి. అప్పటి వరకు పౌలు మీద దయ ఉంది, అప్పటి వరకు పౌలు అంటే ఇష్టం ఉన్నాడు. కానీ భవిష్యత్తును చూడగలిగి, భవిష్యత్తును చూచి ప్రవచించి చెప్పిన దైవజనుడి మాట నమ్మక వాడ యజమానుడి మాట నమ్మాడంట. ఎవరి మాట నమ్మాడు చెప్పండి? పాస్టర్ గారి మాట, వాక్యం మాట. అంటే ఏం నమ్మలేదు తెలుసా? పాస్టర్ గారిని పక్కన పెట్టండి, దేవుడు చెప్పిన మాటను ఏం చేయలేదు, నమ్మలా. బైబిల్ గ్రంథంలో దేవుని మాటను విశ్వసించిన వారందరి జీవితాలలో వారి నోర్లు మూయబడ్డాయి, వారికి ఆశీర్వాదాలు మూయబడ్డాయి, వారి జీవితాల్లో చాలా క్లోజ్ అయిపోయింది. మన జీవితాల్లో ఏదైనా ఓపెన్ అవ్వాలి అంటే దేవుని మాటను నమ్మి, దేవుని ప్రవచనాన్ని నమ్మి, దేవుడు చెప్పిన వారి హెచ్చరికను నమ్మి తీసుకొని మనము నడిపించబడాలా. ఆమేన్. వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు అనండి. ఒక జకర్యా ఏం చేయలేదు, గాబ్రియేలు చెప్పిన మాట నమ్మకపోతే నోరేమైపోయింది, క్లోజ్ చేసి రక్తమే. ఆమేన్ అనండి, హల్లెలూయా చెప్పండి. నమ్మరు కొంతమంది, నమ్మలేదు. నమ్మకుండా ఎవరి మాట నమ్మాడు చెప్పనా? వాడ యజమానుడి మాట నమ్మాడు. కారణం ఏంటంటే ఈ కాలు మీద వాడికి ఎక్కువ గ్రిప్ ఉంది, ఈ బోట్ మీద వాడికి ఎక్కువ గ్రిప్ ఉంది, ఎప్పుడు ఎటు వెళ్ళాలో వాడికి ఎక్కువ. ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు, ఆడికే బాగా అది లెక్కాలి. ఈ నెలగా మాట్లాడతాడులే, వాక్యం లేదు చెప్తాడులే, ఏదో ప్రసంగం చెప్పినట్టు పౌలు లేచి హెచ్చరించాడంట. ఒక బానిసగా సంఖ్యలు వేయబడి ఒక ఖైదీగా నడిపించబడుతున్న ఒక ఖైదీనే లేచి హెచ్చరిక చేసే ప్రసంగాన్ని చేయగలిగాడండి. చప్పలు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు కోరుకుంటాను, మనం నలగొట్టబడుతున్నా, సంఖ్యలు వేయబడుతున్నా దేవుని సువార్తను మాత్రము ఏమి మనం ఆపనవసరం లేదు, బలముగా దృఢముగానే ప్రకటించాలా. ఒక రోజున పౌలును కొట్టి చంపేస్తే లేచి శిష్యుల్ని హెచ్చరించాడంటే చప్పులు కొట్టండి. యేసు నామములో మన ప్రసంగం మారకూడదు, మన పరిశుద్ధాత్మ అభిషేకం మారకూడదు. మనకు ఎదురైన పోరాటాలు, మనకు ఉన్న సంఖ్యలు, మన శరీరానికి ఉన్న నలుగులాటలు దేవుని దర్శనాన్ని ఆపకూడదు. ఏ పనైనా ఎక్కడైనా సంఖ్యలు ఉన్నా సరే పాటలు ఆపకూడదు, చప్పులు కొట్టండి. ఆరాధన ఆపకూడదు, చప్పులు కొట్టండి. పని ఆపకూడదు, చప్పులు కొట్టండి. దేవుడిచ్చిన దర్శనాన్ని తెలియపరచడం ఆపకూడదు, చప్పులు కొట్టండి. ఈ రాత్రి కాలంలో ప్రవచించి చెప్తున్నాడు, ఆనాడు హెచ్చరించి పౌలు మాట్లాడినట్లుగా ఆ మాట్లాడుతుంటే నమ్మక నడిపించబడుతున్నావేమో. విశ్వసించు, దేవుని కార్యం చూడబోతున్నా. హల్లెలూయా. చాలా మంది నా మాట నమ్మరు. దేవుని మాట చెప్తున్నాడమ్మా, చెప్తున్నాడు ఇది వివాహం కరెక్ట్ కాదు అని చెప్తే, నీకేం తెలుసు పాస్టర్ గారు, మాకు తెలుసు. అమ్మ ఈ ఉద్యోగం కరెక్ట్ కాదు, మీకేం తెలుసు పాస్టర్ గారు, మాకు తెలుసు. అమ్మ ఆ విత్తనాలు వేయడం కరెక్ట్ కాదు, మీకేం తెలుసు, మాకు తెలుసు అని వెళ్ళి నష్టపోయిన వాళ్ళు నా లైఫ్ లో వందల మంది, వేల మంది నేను చూపించగలను సాక్ష్యాలు. ఇంకో మాట కూడా చెప్తా, మాటను నమ్మి విశ్వసించి అడుగులు వేసిన ఈ రోజు దీవెనకరమైన పాత్రగా ఉన్న వాళ్ళు కూడా చూపించగలుగుతా. ఒబీడియన్స్ అన్లాక్స్ ద గ్రేటర్ థింగ్స్. విధేయత గొప్ప గొప్ప అద్భుతాలు మీకోసం తెరుస్తుంది. కొట్టండి, గట్టిగా కొడితే సంతోషంగా చప్ప కొట్టండి. హల్లెలూయా. అవిధేయత మూస్తుంది, విధేయత తెరుస్తుంది. అవిశ్వాసం ఆపుతుంది, విశ్వాసం తెరుస్తుంది. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రాహాముని, అదిగో పొట్టేలు ఎక్కడ? యెహోవా ఈరే అనండి. విశ్వాసంతో అడుగులు వేసాడు. ఇటు పక్క నుంచి కొండ మీద విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే అద్భుతం చెప్పనా, విశ్వాసంతో వేసిన, నమ్మి వేస్తున్న ఒక్కొక్క అడుగు అడ్డు పక్క నుంచి పొట్టేలుని పైకి తీసుకొని వస్తుంది. చెప్పులు కొట్టండి. ఒక పాయింట్ వచ్చినప్పుడు పొట్టేలు నీకు కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు పీక మీద కత్తే ఉండొచ్చు, కానీ విశ్వాసంతో అడిగివే. అందుకే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. I don't be ashamed of anyone. హల్లెలూయా. సిగ్గుపరిచే దేవుడు కాడు ఆయన. తను నమ్మాడు దేవుడి. చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళొద్దు అలా, అపాయకరంగా కనబడుతుందంటే యజమానుడు చెప్పిన మాట. పేతురు చూడండి, ఒక చిన్న మాట. సముద్రం తెలుసు, చేపలు పట్టడం తెలుసు, తెలుసా తెలీదా? ఎప్పుడు పట్టాలో చిన్నప్పటి నుంచి ఏం పడుతున్నాడు. యేసేకి బాగా తెలుసా, పేతురుకు బాగా తెలుసా? అలాంటి పేతురుని పిలిచి
లోతుగా వలై అన్నాడు. జనరల్ గా నువ్వైతే ఏమంటావు తెలుసా? నాకు చేపలు పట్టడం బాగా, నాకు చాలా జ్ఞానం ఉంది, ఈ జావా కోసం మీకేం తెలుసు అంటారు నన్ను, ఈ అకౌంట్స్ కోసం మీకేం తెలుసు, ఈ పేరు చేప కోసం మీకు, ఈ సముద్రం మీకేం తెలుసు అంటుంటే, పేతురు అలా కల్లా రాత్రంతా ప్రయాసపడ్డా గాని నీ మాట చొప్పున నమ్మి నేను లోతుగా వేస్తా. నీ జ్ఞానం పనిచేయదు ఆయన మాట ముందు, నీ తెలివి పనిచేయదు ఆయన మాట ముందు, నీకున్న పరపతి డబ్బు పనిచేయవు ఆయన మాట ముందు. ఆయన మాట పలిగాడు, వేసాడు. తన లైఫ్ లో ఎప్పుడు పట్టలేనన్ని చేపలు ఆ రోజు పట్టగలిగాడు. ఆ వాడ కూడా భయపడుతుంది, ఆశ్చర్యపోతుంది. ఏంటో చెప్పనా, నేను ఎప్పుడు ఇన్ని చేపలు మోయిలా. ఆమేనండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. విశ్వాసం నీ కోసం దేవుడి కార్యాలు చేస్తుంది. ఎబ్రీ 11 చాలా మంది రాయబడి ఉన్నారు విశ్వాస వీరులు. యేసు నామములో ఆ ఎబ్రీ 11 అధ్యాయం 42 వచనాలతో ముగించబడినట్టుంది. కానీ 43వ వచనం నువ్వు అవ్వాలి, 44వ వచనం నువ్వు అవ్వాలా. విశ్వాసంతో నిలబడు, దేవుడు పొట్టేలుడు నీకు చూపిస్తాడు. కొంచెం గట్టిగా ఆమేనండి, ఆమేనండి. పౌలు చెప్పిన మాట వినకుండా నడిపించబడుతూ ఉంటే జరిగిన చిన్న విషయం చెప్తాను వినండి. ఇంకా భయంకరంగా గాలి చేత 15వ వచనంలో రాయబడి ఉంటుంది, గాలికి కొట్టుకొని పోయారంట. 16వ వచనంలో బహు కష్టమైపోయింది అంట. ఇదిగో 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొట్టిందంట. ఇదిగో సరుకులు పాడేశారంట, వాడ సామాగ్రి పాడవేశారంట. 20వ వచనంలో సూర్యుడు కనబడలేదంట, నక్షత్రాలు కనబడలేదంట, పెద్ద గాలి కొట్టిందంట. 21వ వచనంలో ప్రాణములతో తప్పించుకొందుమన్న ఆశ బొత్తుగా. అప్పుడు పౌలు అంటున్నాడు 21లో చూడండి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు హానియు నష్టము కలగకపో. నా మాటిని అక్కడ ఆగిపోయి ఉంటే మీకు ఈ నష్టం, నా మాటిని అక్కడ ఆగిపోయి ఉంటే సరుకులు పోయాయి, వాడ నష్టం, ప్రాణాలు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు చెప్పనా, ప్రాణమే. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని చెప్పిన మాట వెనుక చివరికి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సరుకులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వరాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తలాంతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అభిషేకం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కృప పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి జాబితాలు నువ్వు ఉండకూడదు. ఈ రాత్రి పోయినాయా? దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. అయినా ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇదిగో 23వ వచనంలో పౌలుతో మాట్లాడుతున్నాడు. ఇది ఈ రాత్రి నేను చెప్పదలిచిన ప్రసంగాంశం చివరిది. నేను ఎవని వాడినో, ఎవనిని సేవించుచున్నానో. 23వ వచనం, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చప్పులు కొడుతూ గట్టిగా ఆమేనన్నాడు. బా గట్టిగా గట్టిగా. వావ్. ఏ పరిస్థితుల మధ్య దేవుడు దర్శనాన్ని పంపాడు చూడండి, ఏ పరిస్థితుల మధ్య దేవుడు ప్రవచనాన్ని పంపాడు చూడండి, ఏ పరిస్థితుల మధ్య దేవుడు దూతని పంపాడు చూడండి. ఏ పరిస్థితుల్లో చెప్పనా, సూర్యుడు కనబడని, నక్షత్రాలు కనబడని, తిండి లేని, దాదాపుగా 14 రోజులు ఏడుపడిని. వారి వల్లనే కలిగిందని నష్టపోయారండి, వారి వల్లే. చెప్పిన మాట వెనుకే పోగొట్టుకున్నారండి. దేవుడు ఎంత కృప కలిగిన వాడు చూడండి. ఒక్క పౌలుని కోసం వచ్చి అంటున్నాడు, పౌలా నువ్వు కైసరు ఎదుట నిలబడాలి గనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ నీకు ఇస్తా, మీ ఎవ్వరికి హాని జరగదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పమంటున్నాడమ్మా, ధైర్యం తెచ్చుకో, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకో. 25వ వచనం రాయబడి ఉంటుంది, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుణ్ణి నమ్ముచున్నా. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకో, ఇప్పుడైనా ఉపవాసం ఉందా, ఇప్పుడైనా దేవుడి మీద నమ్మకానికి రాని, ఇప్పుడైనా దేవుని ప్రణాళికని నమ్ము, ఇప్పుడైనా దేవుని కొరకు ప్రయాణం చేయడం ప్రారంభించు.
ఇప్పుడైనా మించిందేం లేదు. మార్తా మరియా, ఇప్పుడు మీరు నమ్మిన దేవుని మహిమను, ఆమేనండి, అంతా అయిపోయిందయ్యా, ప్రాణం పోతుందయ్యా. 80 ఏండ్ల వయసులో మోషేని సేవ కోసం నిలబెట్టి దేశానికి దీవెనిగా మార్చాడు. 80 years రిటైర్మెంట్ ఏజ్ రిక్రూట్ చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో అబ్రహామును దర్శించి సాకునిచ్చాడు. మృతతుల్యమైపోయిన ఎలిజబెత్ అవయవాలు మృతతుల్యమైన బాప్తిస్మిచ్చి యోహాను బయటకు రప్పించాడు. మీ పక్కన వారికి మాట చెప్పండి, ఇప్పుడు నమ్మిన దేవుడి మహిమ చూస్తా. చెప్పండి పక్కన వాళ్ళకి. ఏంటి పాస్టర్ గారు అంత ధైర్యం? నేను ఎవరిని వాడినో, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవునితో నాతో మాట్లాడాడు. నేను ఎవరిని వాడినో అంటే అర్థం ఏంటి చెప్పనా? చాలా మంది ఏమంటారు తెలుసా, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఎవడో తెలుసా, నేను ఎవరిని వాడినో తెలుసా, నా వెనకాల ఎవడున్నాడో తెలుసా, మా నాన్న పేరు తెలుసా, నా కులం తెలుసా, నా పేరు తెలుసా, నా పక్కన సర్టిఫికెట్ నెంబర్లు తెలుసా. పౌలు కూడా అదే అన్నాడు, మీరు సర్టిఫికెట్లు, కుర్రాలు, రథాలు, డబ్బులు, మీ ఇంటి పేరు, కొంతమందికి ఇంటి పేరు పెట్టి అతిశయం. మా ఇంటి పేరు ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా. పౌలు కూడా అదే చెప్తున్నాడు, నేను ఎవరిని వాడునో మీకు. ఆమేనండి. అసలు నువ్వు ఎవరిని వాడువో నీకు అర్థమైతే నీ పరిస్థితి ఎట్టుకుండదు. నీకు తెలియదు ఏంటి చెప్పనా, నువ్వెవరు వాడువో. మనం ఆయన బిడ్డలు, ఆయన సొత్తు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు, రక్తం ఇచ్చి మనల్ని. నీలో ఉన్నవాడు లోపల ఉన్నవాడు కంటే మనం ఎవరి వారం చెప్పండి, ఎవరి వారం? ఎవరిని సేవిస్తున్నావు? సర్వోన్నతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అందుకే బైబిల్లో చాలా మంది ఏలియా, అబ్రహాం, ఎలీషా అందరూ ఏమంటారు చెప్పనా, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో, నేను ఎవరి సన్నిధిలో బ్రతుకుచున్నానో. అబ్రహాం ఇస్సాకు కుమార్తెని ఇచ్చేటప్పుడు, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఖచ్చితంగా దేవుని దూత నీకు కార్యం చేస్తాడు. ఏలియా, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆకాశం మూగిపడిపోతుంది. ఎలీషా, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, యెహోషాపాతు నేను గొప్ప చేస్తాను. అంటే అర్థం ఏం చెప్పనా, వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో, ఏ లెవెల్లో నిలబడ్డారో, వారు ఎవని వారో, వారిలో ఎవరున్నారో, వాళ్ళ మీద అభిషేకం ఏంటో, పిలుపు ఏంటో, వారి మీద ప్రణాళిక ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఈ రాత్రి నీకు అర్థమైతే నేను ప్రవచిస్తున్నా, నీ నష్టపోయిన ప్రతి పరిస్థితిని మరలా దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. గట్టిగా, నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నీకు అప్పగించబోతున్నాడు. వినండి, ఎలా అప్పగిస్తాడు? చిన్న మాట వినండి. సరుకులు పోయినాయి అనండి, చెప్పండి. సామాగ్రి పోయినాయి అనండి, ప్రాణాలే పోయి ఎలా ఉంటాయి అనండి. అర్థమవుతుందా? అన్ని నష్టపోయాం. ఎప్పుడైతే మీరు మాట నమ్మారో, ఈ దోణి కొట్టుకుంటూ వెళ్ళి మెలితే అనే ద్వీపంలో ఆగింది. ఎక్కడ చెప్పండి? గట్టిగా ఆ ద్వీపంలో బాగా చలేసి, వర్షాకాలం చలేసేస్తుంటే, శీతాకాలం బాగా చెప్పాము, చలేసేస్తుంటే వర్షం పడుతుంది. ఆ టైంలో ఒక నిప్పు మంట వేసారు. నిప్పు మంట అయితే ఆ నిప్పు ఎప్పుడు వేసారు, ఆ పొలంలో నుంచి ఏం బయటకు వచ్చిందంటే, పాము వచ్చి ఏం చేసింది అయ్యగారిని పట్టుకోండి. వెంటనే అందరూ ఏమన్నారు తెలుసా, ఈడు చస్తాడు, వాపు వచ్చి చస్తాడు, నొరక్కారు చస్తాడు, చూద్దామని చూస్తుంటారు. కొంతమంది నువ్వు ఎట్ట చస్తావు చూస్తుంటారు, మనం ఎలా చచ్చిపోతావా అని ఎదురు చూస్తున్నారు. అద్భుతం చెప్తానేనండి, దేవుడు ఆల్రెడీ ప్రవచించాడు, దర్శనం ఇచ్చాడు. నువ్వు కైసరు ఎదుటి నిలబడాలి, సర్పాలు కరిచిన నీకేమవుతుంది. నువ్వు కైసరు ఎదుట నిలబడాల, సర్పాలు నిన్ను కరిచిన ఏమవుతావు. నువ్వు కైసరు ఎదుట నిలబడాల, పోరాటాలు నీకు ఎదురైన ఏమవుతావు. నువ్వు కైసరు ఎదుట నిలబడాల, సంఖ్యలు నిన్ను ఏం చేయలేవు. ఆమె చెప్పిన కారణం ఏంటి చెప్పిన, ఆ మాట నిన్ను ఖచ్చితంగా కైసరు ఎదుట నిలబెట్టబోతుంది. చచ్చిపోతాడు అనుకున్నారు, చావల. వెంటనే అన్నారు చెప్పిన, ఇతడు దేవదూత అన్నారు. అంతకుముందు దరిద్రుడు చచ్చిపోతాడు అన్నారు. ఇప్పుడు అంతే. అందుకే నేను మనుషులు నమ్మను. అంత బాగున్నప్పుడు సూపర్ పైకి పాస్టర్ గారు మా దేవుడు అంటారు, ఏమీ లేకపోతే తొక్కేసి ఆయన అంత దయ్యం ఇంకొకటో. అందుకే మనుషులు నేను నమ్మను. అలా అన్నారో లేదో అద్భుతం చెప్తాను వినండి. ఆ మెలితే ద్వీపంలో పొప్లి అని ఒకడు ఉన్నాడు అనండి, చెప్పండి. అతని దగ్గరికి వెళ్ళాడు, జ్వరం వచ్చింది, ప్రార్థన చేసాడంతే, తగ్గిపోయింది. స్తోత్రం. 3 నెలలు అక్కడ ఉన్నారు. మీరు నమ్ముతారా? ఎన్ని సరుకులు పోయినాయో. మీరు అదే 27వ అధ్యాయంలో 28వ అధ్యాయం 10వ వచనం చదవండి. 28వ అధ్యాయం 10వ వచనం చదవండి.
మరియు వారు అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడవెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి వాడలో ఇందాకేమైపోయినాయి, ఇప్పుడు ఏమైనాయి? ఆమెనన్నారా? ఇప్పటి వరకు నీ కుటుంబంలో బయట పోయాయి, ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని మరలా దేవుని మాట మీద నువ్వు నిలబడితే మరలా రాబోతున్నాయి. సంఘంలో నుంచి బయటికి పోయాయి, మరలా సంఘంలోనికి రాబోతున్నాయి. నీలో నుంచి కొన్ని బయటికి పోయాయి, మరలా రాబోతున్నాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. సంఖ్యలు తెడి పడిపోబోతున్నాయి, అపవాది కుట్రలు లైవ్ అయిపోబోతున్నాయి, సైతాను క్రియలు లైవ్ అయిపోబోతున్నాయి. ఏది పోయినాయో నీ అపనమ్మిక వలన, అవిశ్వాసం వలన, అవిధేయత వలన, ఈ రోజు నువ్వు నమ్మగలిగితే, విశ్వసిస్తే కోల్పోయినవన్నీ మరలా నీలోనికి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. మరొకసారి గట్టిగా తంబురతోను నాట్యము, తంబుర తంది వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని. ఆమేన్ చెప్పండి. ఇక అప్పుడు ఎలాగుంటుంది చెప్పండి అందరూ? స్తుతే స్తుతి ఆమేన్ అంటారా? ఈ రాత్రి దేవుడు మరలా నీ ఓడలోకి కావలసినవన్నీ తీసుకురాబోతున్నాడు. ఎవరిని సన్నిధిలో నిలబడురాను ఆ యెహోవా జీవముతోడు నీ కొరకు నా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. నా మాట ప్రకారం జరగబోతుంది. హల్లెలూయా. వివాహాల విషయాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేనండి. పరిచర్య విషయాలు అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేనండి. నేను చూస్తున్నాను ఈ అక్టోబర్ నెల చాలా సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి చాలా కుటుంబాలలో. నా ఆమెను కాదు, చప్పట్లు కొట్టి ఆమెను చెప్పాలా? ఈ అక్టోబర్ నెల రాసి పెట్టుకోండి. అక్టోబర్ నెల సెప్టెంబర్ 20-21 మొదలుకొని అక్టోబర్ ముగించే లోపు దేవుడు చాలా మంది కుటుంబాల్లో సెలబ్రేషన్స్ చేయబోతున్నాడు. దుర్మల ఆదరున పల్సార్ హల్లరగడన హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాక్చువల్గా నేను కొంతమంది పేర్లు చెప్తాం అనుకున్నా, కానీ నాకు అయ్యగారు నిలబడి చాలా మంది పేర్లు చెప్పేశారు. కానీ ఇప్పుడు నేను చెప్తే ఎట్టకుంటుందంటే ముందే తెలిసిపోయి అనుకుంటారని నేను ఎవరి పేరు పిలవట్లేదు, ఎవరి పేరు చెప్పను. పర్సనల్ గా మీ తల మెచ్చి వేసి మీ కుటుంబంలో జరిగి అందరిగా చేయను, కానీ కొంతమందికి ప్రార్థన చేస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. ఈ రాత్రి ఏమైనా మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఏ వాడ యజమానుడి మాటిని పోతారా, దేవుని మాట చెప్తున్న దైవజనుడి మాటిని పోతారా? చెప్పాలా? యజమాని మాట అంటే ఏమైపోయింది నాన్న? సామాగ్రి సరుకులు మొత్తం పోయే 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 అంతా. నువ్వు దేవుని మాట వినకపోయినా నమ్మకపోయినా అంతా పోతాయి. నువ్వు దేవుని మాట విని నమ్మితే అన్ని మరలా తిరిగి వస్తాయి. ఎలా అంటే అది నీకు అనవసరం. ఏ దీపంలో కొట్టుకుపోతావో, ఎక్కడ ఈ తుఫాను మధ్య ఎక్కడో చోట ఆపించి నీకు కావాల్సిన ఇప్పించి దేవుడు రప్పిస్తాడు. ఆమేన్. అక్కడల్లా యాక్చువల్గా ప్రయాణం అంతా దేవుడు ఏర్పరిచింది కాదు, కానీ నువ్వు ఆ ప్రయాణం మధ్యలోనే. ఇప్పుడు చూడండి, యోనా ప్రయాణం మధ్యలో అర్థమైపోయింది, ప్రభా నీ దృష్టికి దోషిని నాయన, తప్పు చేయను నాయన, అది నాయన ఇది ప్రార్థన చేసే లోపే చేప వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. నా మాట మీకు అర్థమైందా కాలేదా? అర్థమైందా కాలేదా? మీకోసం ఏదో ఒక చేప వస్తుంది, మిమ్మల్ని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళద్దు. మీకోసం ఏ పొప్పులిగాడు రెడీగా ఉన్నాడు, మీకు కావలసినవి ఇచ్చేస్తాడు. సకల ప్రాణులు యెహోవాను, సకల హల్లెలూయా.
చెల్లికి కడుపులో బిడ్డ చనిపోయింది. ఏమైపోయింది? కడుపులో బిడ్డ చచ్చిపోతే కడుపులు నొప్పి. కరోనా టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాక్టర్ రాలేదు. చచ్చిపోతుంది కడుపులు నొప్పి అన్నయ్య. డాక్టర్ వచ్చారు, చచ్చిపోయింది, ఆపరేషన్ తీయాలన్నారు. నేనన్నా చచ్చిపోలేక ఆడపిల్ల పుడుతుంది అన్నా. ఎట్లా? నీకెందుకు అయ్యింది? హల్లెలూయా. నేను ఎవరిని నమ్ముకున్నానో నేను ఎరుగుతున్నా. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించుచున్నానో నాకు తెలుసు. నేను ఎవరిని సన్నిధిలో జీవించుచున్నానో. ఎలియాజరా, ఖచ్చితంగా నువ్వు వెళ్ళినట్టు రావు. రెబ్బకాన్ని తీసుకొని వస్తున్నా, కొడుక్కి పెళ్ళి అవుద్ది. ఆమెనండ్రా. ఎట్లా వస్తుందయ్యా సంబంధం? నీకెందుకు? తీసుకొస్తాడు. నేను దేవుడు పెళ్లి చేసుకోమంటే నా భార్య ఎక్కడ ఉందయ్యా అని అడిగితే సమాధి దగ్గర ఉంది అన్నాడు దేవుడు. స్తోత్రం. ఇప్పుడు నేను ఎక్కడ ఎతకాలి? సమాధిలో ఎతకాలి. నాకు అర్థం కాదు ఏ ఊరి సమాధికి వెళ్ళాను. అసలే దెయ్యాల పాస్టర్ అని పేరు మనకి. ఎందుకు? దెయ్యాలన్నింటిని పోగొడతాను కదా, అందుకు. నీకు సమాధిలో ఎతక అర్థం కాల. సర్లే, ఒకరోజు మీటింగ్ పని మీద వెళ్ళిపోతుంటే దారి మధ్యలో దేవుడు అన్నాడు, నువ్వు ఏ మీటింగ్కి వెళ్తున్నావో ఆ మీటింగ్ లో, అర్థమవుతుందా, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్మ గారు ఉన్నారు, ఆవిడకి పెద్ద కూతురు ఉంది, ఆ కూతురే నీ భార్య అన్నాడు. స్తోత్రం. నాకు అప్పటికి మీరు ఆమె అన్నారు. నాకు ఇష్టం లేదు పెళ్లి. నాకు అర్థం కాల. సరే వెళ్ళాను. వెళితే జరిగింది ఏంటంటే, నిజంగానే నేను వివాహం చేసిన పాస్టర్ గారు అమ్మగారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి ఏడుపుతో మరణకరమైన వేదనలో తను సూసైడ్ చేసుకోవాలన్న పరిస్థితిలో ఉంది. నేను వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యంగా దేవుడు అన్ని మార్చేశాడు, అందరికి తెలియపరిచేశాడు. అందమైన ఆత్మీయులైన అభిషిక్తులైన ఒక వ్యక్తిని నాకు దేవుడు వివాహం చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎత్తుక్కుంటేనా కళ్ళు బాగున్నాయా, పళ్ళు బాగున్నాయా, కట్నం ఎంత, నాకెందుకు అయ్యండి? నాకు నీ ఇష్టం. సకల ప్రాణులు అక్క కొట్టు. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా మాట అర్థమైందా? నీ పక్కన అడగండి. అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. ఏమన్నాడు? ఎట్లా వస్తుంది పొట్టేలు ఆ పైకి ఎట్లా మనం తీసుకురాలేదంటే, ఇటు విశ్వాసంతో ఈ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అటు పక్క నుంచి దేవుడు పొట్టేలు ఎక్కెత్తున్నాడు. మరి నువ్వు ఈ కొండ పక్కన కనపడదు మోసేస్ గారు. ఎందుకు? కొండ అటు పక్క నుంచి ఎక్కుతుంది అది. హల్లెలూయా. ఎలియాజరు మోకాళ్ళు వేసి కళ్ళు తెరిచే లోపు రెబ్బకమ్మ గారు ఎక్కడికి వచ్చారు? హల్లెలూయా. అమ్మమ్మ మామూలుగా లేవు నువ్వు. ఓబరో బాబోయ్, బాగా పోసేసినట్టున్నాడు. పాలు పెరుగు ఎన్న బాగా పెట్టేసినట్టున్నారు మీ వాళ్ళకి. హల్లెలూయా. అన్ని ఉన్నాయి. కొంచెం అభిషేకం వచ్చేస్తే మొత్తం ఎగిరి మొత్తం అన్ని సెట్ అయిపోతాయి అన్న. ఏం లేదు, అన్ని ఉన్నాయి మీ వాళ్ళ దగ్గర. కొంచెం కొంచెం ఆ మాట కొంచెం సరిగ్గా వింటలేదు అంతే. కొంచెం అవిశ్వాసం, అల్ప విశ్వాసాలు. ఎంతకాలం నేను మీతో ఉన్నా అది ఉంది, కానీ లేకపోతే మీ వాళ్ళు మామూలు కాదు. ఎన్ని ఊర్లలో వచ్చారు చెప్పండి? ఎన్ని ఊర్లలో వచ్చి ఉంటారు ఇక్కడికే? 3, 4, 5 ఎన్ని వచ్చుంటారమ్మా? ఒక 5 ఊర్లలో వచ్చుంటారా? 5 ఊర్లు దీవెని పట్టుకుపోతున్నారు మీరు అందరూ ఈ రాత్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓడలోకి మరలా తిరిగి వచ్చినాయి అక్క. వస్తాయా మీకు? నమ్మితే లేచి నిలబడు. ఒక మాట చెప్తాను, వింటారా? నోవాహు కాలంలో ఒక కాకు ఉంది, తెలుసా మీకు? కాకు ఉంది తెలుసా? ఆ కాక ఏమైపోయింది? బయటికి వెళ్ళి మళ్ళీ రాలేదా? ఎందుకు? నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది అనండి. సో నెమ్మదస్తుంది కాబట్టి నోవాహు ఈ కాకి వెళ్ళిపోయింది, రాలా. కానీ ఏలియా నెమ్మదోడు కాదు. ఫైర్ మాట చెప్తే అట్టగా జరగాల. ఈ నోవాహు కాలంలో ఈ అయ్యగారిని వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఏలియా కాలం వచ్చేసరికి నోరు మూసుకొని నోట్లో మొక్కెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పరే, ఆమెనండ్రే. దేవుడు సీజన్ ని మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో వెళ్ళిపోయింది కాకి.
ఈ కాలంలో పిసినారి నమ్మకం లేని కాకే నోట్లో ముక్కలెట్టుకొని తెస్తుంది. నేను చూస్తున్నాను, అది అభిరాజ్ పాలెం రాబోతుంది. అమ్మగారు విన్నారా? ముక్కలు వచ్చేస్తున్నాయి. మీకు చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. మీరందరూ నమ్ముతున్నారు లేదు? ఐగ 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 కరువులో వచ్చేస్తున్నాయి, రొట్టె వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ కాకి తెలుసు అంతకు ముందు నెమ్మది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఫైర్ మాట విడుదలవుతుంది, ప్రవచన వాక్కు విడుదలవుతుంది. ఇప్పుడు రాకపోతే అసలే నల్లగుంటా, నేను ఇంకెంత నల్లగైపోతాను అనిపిస్తుంది దానికి. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిన కొన్ని కాకులు ఆఫరింగ్ పట్టుకొని మరి వస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన కొన్ని కాకులు బహుమానాలు పట్టుకొని మరి వస్తాయి. ఆమేన్ అన్నారా? హల్లెలూయా అన్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వస్తాయా రావా? పక్కన చెప్పండి, మరలా రాబోతున్నా. నమ్ముతున్నారా? మరలా ఆనందం రాబోతున్నారండి, మరలా వెలుగు రాబోతున్నారండి, మరలా ఉద్యమం రాబోతుందనండి, మరలా అభిషేకం. హల్లెలూయా. సంసోని మీదకి మరలా అభిషేకం రాగానే తన అప్పటి వరకు చంపిన వారు లెక్క కంటే చివరిలో చంపిన వారు లెక్కంట ఎక్కువ కాబోతుంది. హల్లెలూయా. ఎదురు గాలులతో వెళ్ళిన మీ ప్రయాణాలు ఎక్కడ వరకు తీసుకెళ్ళాడు చెప్పనా? మీకోసం దేవుడు మార్గాలు మార్చి మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నా దేవుడు నిలబెడతాడు. దాన్ని ఎవడు అడ్డుకోలేడా. నువ్వు యెరూషలేములో సాక్ష్యం చెప్పావు, రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలా. నీ సాక్ష్యం ఆగకూడదు. నేను ప్రవచిస్తున్నాను, కొంతమందికి చెప్పమంటారా వద్దంటారా? ఈ రాత్రి దేవుడు నాతో చెప్తున్నాడు, చాలా మంది నూతనమైనవి పొందుకోబోతున్నారు. నాకు నిన్ను చూస్తుంటే నిన్ను జియోన్ సియోన్ అని పిలవాలనిపిస్తుంది నాకు. ఎందుకో నేను రీమానా రియందల గదన రక్తల గదన నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. రోహులా రమాండ గదన చాలా ప్రార్థనల ప్రతిఫలాలని నీ కుటుంబం అనుభవించబోతుంది. రక్షణ కార్యాలు దేవుడు చేయించబోతున్నాడు. సమాధానం నీ కుటుంబం మీద దేవుడు పలకబోతున్నాడు. రహలారి అందర గదన ఇది మొదలుకొని దేవుని చెయ్యి నీ వైపు చాపబడుతూనే ఉంటుంది. ఆయన గుప్పుటిలో నుంచి మీరు నా మాట మీరు వింటున్నావో లేదో, నిన్ను చూడగానే పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, నీ పేరుని, నీ స్థితిని, నీ కుటుంబాన్ని దేవుడు మార్చివేయబోతున్నాడు. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. బాలా రాబల హార్ధర గడగదర. ఏం పేరు నీ పేరు? కమియర్. ఏం పేరు? సోని. హల్లెలూయా. కానీ దేవుడు సియోన్ అని చెప్తున్నాడు. ఆమేననండి. నాకు దేవుడు నేను చూస్తున్నప్పుడు ఎస్ అని లెటర్ దేవుడు నాకు చూపించా. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, సియోన్ అనే పేరుతో తను పిలవబడబోతుంది. సియోన్ అనుకుంటుందంట దేవుడు నన్ను మరిచిపోయాడని. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మర్చిపోలేదు. తన చంటి బిడ్డను తన తల్లైనా మర్చిపోతుందేమో, కానీ నా అర్ర చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను మరిచిపోలేదు, విడిచిపోలేదని దేవుడు చెప్తున్నాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆత్మశక్తిని అనుభవించాలనుకుంటున్నారు? కన్నులు మూసుకొని 2 చేతులు పైకెత్తే ఒక్కసారి, ప్రభువా నీ యందు విశ్వాసంతో నేను నిలబడుతున్నాను నాయన, నీ మాట వింటాను నాయన అని నువ్వు అడుగుతుండగానే కొంతమంది తలక్రిందులు చేయబోతున్నాడు పరిస్థితులను. ఈ కుమార్తె ఎస్ అనే అక్షరం నాకేం తెలుసు, దేవుడికి తెలుసు. తిన్న సియోనని పిలవమన్నది దేవుడే. ఈరోజు నీ పేరుని దేవుడు మలచబోతున్నాడు, నీ స్థితిని దేవుడు మలచబోతున్నాడు. త్రాటకాల ఉరియందర గడాదర హల్లరన శగదుర గదరన లగ్దర గదన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను, పలు జీవితాలలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రతినికి లారన హడగుదిరి శందల గదన రేషియల్లరాడబ దురియందర గదన. సోని అని ఈ వ్యక్తిని నేను చూస్తున్నప్పుడు 2016వ సంవత్సరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. 2016వ సంవత్సరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. 2016వ సంవత్సరంలో ఏవో ఒక పరిస్థితిలో మీ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టినట్లుగా నాకు
వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, రేకేల్ రీమంటియ కర్తరాల హందురిమియా శవదరు కదనా. నా దేవుడు చెప్తున్నాడు, ఈ 2025వ సంవత్సరము నీ ప్రయాణాలను మార్చే సంవత్సరం దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 9 అనే ఒక నెంబర్ని నేను నీ జీవితంలో చూస్తున్నాను. 9 అనే నెంబర్ని నేను చూస్తున్నాను. ఈ సెప్టెంబర్ నెల ఈ 9 అనే నెంబర్తో నీ జీవితం కనెక్ట్ అవ్వబోతుంది. ఈ సెప్టెంబర్ నెల పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహిమ కలిగిన అభిషేకంతో, కృపతో, సంతోషకరమైన పాత్రగా దేవుడు సంతోష వస్త్రాలు నీకు ధరింప చేయబోతున్నాడు. దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన మహిమతో దేవుడు నింపబోతున్నాడు. రబలా కోర్దెరేబలా శబ్దల గదన. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి దగ్గరగా మిమ్మల్ని దేవుడు విశాలతలో నడిపించబోతున్నాడు. పౌలు ఎలాగ పరిచయం చేశాడు, అన్య జనులకు సాధనంగా దేవుడు అన్య జనులకు ఒక సాధనంగా మిమ్మల్ని నిలవబెట్టుకోబోతున్నాడు. ఒక కన్స్ట్రక్షన్ నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక కన్స్ట్రక్షన్ నేను చూస్తున్నాను. దానికి కావలసిన వాటిని అన్య జనులు తమ ఇష్ట వస్తువులు తెచ్చి నీకు ఇవ్వబోతున్నారు. సంఖ్యల మధ్య పౌలు చాలా మందిని సంపాదించాడు. నా దేవుడు మీతో ఇలా చెప్పమంటున్నాడు, వనేసిం లాంటి వారిని దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. అధిపతులను దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. మరలా చెప్తున్నాడు, ఎంప్లాయీస్ దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. అధిపతులను అప్పగించబోతున్నాడు. మిమ్మల్ని నడిపించనివ్వకుండా చేసిన అది మీ వలన కాదు. మీరు ఆ వాడలో ఆ యజమానుడు వలన ఎలాగ పౌలు నడిపించబడ్డాడో మీరు అలా వెళ్ళారు. ఎవరో వేరొకరి మాటలు, వేరొక పరిస్థితులు మీ ప్రయాణానికి వచ్చి ఇబ్బంది పరిచారు. దేవుడు నాతో క్లియర్ గా చెప్తున్నాడు, ఎవరో ఒక వ్యక్తిని బట్టి నీ గుండె చాలా బాగా గాయం చెందుతుంది. కొన్ని తప్పనిసరిగా అలా ప్రయాణాలు మీరు చేయాల్సి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సడన్ గా దేవుడు మిమ్మల్ని ఆపి చిన్న ద్వీపంలో నుంచి కావలసిన వాటిని అప్పగించినట్లుగా రానున్న 3 నెలల తర్వాత పెరియాల అశాఖ కలగల 3 నెలల తర్వాత దేవుడు ఒక డోర్ మీకు ఓపెన్ చేయబోతున్నాడు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి సీజన్ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గ్రోత్ వైపు నడిపించబోతున్నాడు. మీరు ఎప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియపరిచే ఒక వ్యక్తి, మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు సెలబ్రేషన్ లోకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. పాందారణ, పడగదూరణ, శవల హదూరణ 2015వ సంవత్సరము, 2014వ సంవత్సరం నేను చూస్తున్నాను. అసలు మీ స్థితి ఇలాగున్న స్థితి కాదు. ఆ స్థితులు వేరు, ఆ పరిస్థితులు వేరు. కానీ ఆ పరిస్థితులన్నింటినీ వేరొక కోణంలో నడిపించబడ్డారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఫర్ ఎవర్ దేవుడికి స్తుతి చెల్లించే విధంగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. మీ పరిచయం చూసినప్పుడు ప్రైజ్, స్తుతి అని నేను చూస్తున్నాను. మీ బిడ్డల్లో ఎవరికైనా ఈ పేరుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు స్తుతి, ఆరాధన, ఇలాంటి ఒక అనాయింటింగ్ బలిపీఠాన్ని మీ కుటుంబంలో పరిచయంలో దేవుడు కట్టించబోతున్నాడు. దగ్గరగా చప్పట్లు కట్టి నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. సంఖ్యలు తెగిపడిపోను గాక, ఆటంకాలు తొలగిపోను గాక. యేసు నామములో 2 ప్రవాహాలు కలిసిన స్థలం, 2 ప్రవాహాలు కలిసిన స్థలం. ఆ మధ్యలో దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. 2 జాతులు, 2 తెగలు ఏవో నేను చూస్తున్నాను. బట్టి మధ్య దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య అహరోను నిలబడినట్లు, అలాగే ఆ తరానికి ఈ తరానికి మధ్య
యెషయా నిలబడినట్లు దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. సేవకుడా, అదుగో మరలా ఓడవానికి రాబోతున్నాయి. నేను నమ్మినవాడు, నేను ఎవరి వాడును, ఎవరిని సేవించుచున్నానో ఆ దూత, ఆ దేవుడు నన్ను పంపాడు. భయపడద్దు, భయపడద్దు. ఈ వాడులో ఉన్నవన్నీ నీకు అప్పగించబోతున్నాడు. కోల్పోయినవన్నీ నీకు అప్పగించబోతున్నాడు. కొన్ని దినాలు నిద్ర లేక, సూర్యుడు లేక, నక్షత్రాలు లేక చీకటి ఎదురైంది. అయితే వెలుగుని దాటి వెళ్ళలేకపోయాడు పౌలు. కానీ మనం చీకటిని దాటి వెళ్ళగలం. శత్రువుడు ఎదుట దేవుడు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. 200 అభిషేకంతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. చప్పళ్ళు కొట్టండి. సీజన్ మారిపోతుంది, సీజన్ మారిపోతుంది. ఒక షిఫ్ట్ మీ మీద కలుగుతుంది. Let the thing change in the name of Jesus. పరాలా శబ్దాలగదన దేవుని హస్తం మీకు తోడుగా నడిపించబడబోతుంది. మీలో నుంచి కొందరిని దేవుడు పైకి లిఫ్ట్ చేయబోతున్నాడు. 3 వ్యక్తులను నేను చూస్తున్నా. 3 మీలో నుంచి దేవుడు దీవెనకరంగా పైకి లేపబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా. అడ్డులు తొలగిపోనుగాక, ఆటంకాలు తొలగిపోనుగాక, అభ్యంతరాలు లైవ్ అయిపోనుగాక. నా కుమార్తె దేవుడిని టచ్ చేస్తున్నాడు. మూయబడిన పరిస్థితులన్నీ తెరవబడబోతున్నాయి. మూయబడిన పరిస్థితులన్నీ తెరవబడబోతున్నాయి. చిట్ట చివరిగా 1 నిమిషం 2 చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్, అనువాడ స్తోత్రం. అందరూ చెప్పండి. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఈ రాత్రి నా దేవుడు ఆమేన్ అనేవాడు. మీరు నమ్ముతున్నారో లేదు? దేవుడు ఒక నూతనమైన సీజన్ లోకి మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఈ ఆగస్టు నెల మీరు చాలా మంది ఆ నూతనమైనది పొందుకుంటూ మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రాచీలిసికాడదన ప్రాగ్దలగదన మాషగదన సందరబడు పులో శక్తలగదన. కృప కలుగునుగాక. 2 చేతులు పైకెత్తండి. నా తండ్రిని వీరి కోసం ప్రే చేస్తున్నాను. కృపతో కప్పండి అయ్యా, నిలబెట్టండి నాయన. ఇది మొదలుకొని నాయన ఎదురుగాలు ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు మాట్లాడిన ప్రతి మాట వీరి ఎడల జరుగునుగాక, జరుగునుగాక. మనసారా దీవిస్తున్నాను. ఎంతమంది బలహీనతతో వచ్చారు, యేసు నామములో బలహీనత వారి శరీరాల్ని వైదొలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. గుండె బలహీనతలు తొలగిపోతున్నాయి, నడుము బలహీనతలు తొలగిపోతున్నాయి. వివాహాల విషయంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఎవరైనా ఇక్కడ 18వ తారీఖు డేట్ ఆఫ్ బర్త్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ 18 ఉన్నవారు ఉంటే ఒకసారి నాకు చెయ్యెత్తి చూపించండి. మీకు చివరిలో ప్రే చేస్తే 18కి కనెక్ట్ అయిన వారు ఎవరైనా 18 నుండి దేవుడి వారి కుటుంబాన్ని దేవుడు తాకుచున్నాడు. యేసు నామములో రిపోర్ట్స్ మారిపోనుగాక, పరిస్థితులు మారిపోనుగాక. ఎన్ని సంఖ్యలు పరిస్థితులు వచ్చిన సంఖ్యల మధ్య దేవుని కొరకు నిలబడే పాత్రలుగా ఉందుముగాక. సన్నిధిని విడువక నిలుచుదుముగాక. గొప్ప కార్యాలు కన్నులారా చూచుదుముగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.